పరిశుద్ధుడు 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 అని తండ్రి, పరలోక దూతల చేత పూజించబడుతున్న దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇహమందును పరమందును కూడా తండ్రి, అద్వితీయుడవు, సర్వశక్తివంతుడవు, సర్వ సృష్టికర్తమైనటువంటి దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా తండ్రి. ఆయన మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యంను బట్టి, ఆయుష్ను బట్టి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అనుదినము కూడా మా జీవితాల్లో ఎన్నో వాగ్దానాలను నాయన మీరు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా తండ్రి. దేవా, ఎంత నాశనకరమైనటువంటి తెగులు లోకములో ఏలుబడి చేయించినప్పటికీ తండ్రి, మాకు మంచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చిన ఆయన దేవా, మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు, నీ కృపలోనైనా మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా, నీవు ఉన్నవాడవు అనువాడవు నాయన నీకు స్తోత్రములు తండ్రి. 111వ కీర్తనలో చెప్పినట్లుగా తండ్రి, నీ శాసనములన్నీ కూడా తండ్రి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నావు ప్రభా. నీ యొక్క నాయన ప్రభా తండ్రి, నీ చేతి కార్యములన్నీ నాయన అవి న్యాయమైనవి సత్యమైనవి అయి ఉన్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. నాయనా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా అతిశయ కారకును నీవే తండ్రి, నీకు వందనాలు తండ్రి. దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. అధిక స్థుతి నొందదగిన వాడా నీకే వందనాలు. ఇజ్రాయేలీల యొక్క స్థుతుల మీద ఆసీనుడగిన వాడా నీకే వందనాలు దేవా. నైనా తండ్రి, నైనా ప్రభా, చిన్న పిల్లల యొక్క స్థుతుల మీద దుర్గమును స్థాపించువాడా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, ఈ ప్రేయర్ కాన్ఫరెన్స్ లో తండ్రి, ఇప్పటి వరకు మేము అనేకమైనటువంటి తండ్రి మా ప్రార్థనలకు మీరు జవాబిచ్చారు. దానిని బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. దేవా, మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. నీతిమంతుల యొక్క ప్రార్థనను ప్రభా తండ్రి ఎల్లప్పుడూ కూడా అంగీకరించే దేవుడు ప్రభా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నీతిమంతుల యొక్క విజ్ఞాపనల వైపు నువ్వు చెవియొగ్గి ఆలకిస్తున్న దేవుడు తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. నీవు మమ్మల్ని మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. మాలో ఉండి నైనా మా పక్షంగా మేము చేసే ప్రార్థనలకు తండ్రి ఎలాగో చేయవలనో మాకు తెలియదు, కానీ మాలో ఉండి నైనా మీరు తండ్రికి విజ్ఞాపన చేయొచ్చు ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా అందరి రక్షణ కొరకు నాయన మీరు కార్చిన ఉచితమైనటువంటి నైనా దేవా, మీరు కార్చిన అమూల్యమైన రక్తమును బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మాకు ఇచ్చినటువంటి నాయన ప్రభా తండ్రి ప్రతి వాగ్దానమును బట్టి కూడా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మా అందరి మీద ఉన్న ప్రతి ప్రవచనాలు నైనా నెరవేర్చుటకు తండ్రి దేవా నీవు నైనా అర్హుడు అని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా, మాలో విశ్వాస పరిమాణాన్ని అధికంచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. విజ్ఞాపన జీవితాన్ని అధికంచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా తండ్రి. నైనా వ్యక్తిగతమైనటువంటి రహస్య ప్రార్థన జీవితాన్ని అధికంచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుట అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభా తండ్రి. ప్రభా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ దినమునైనా మేమునైనా హైదరాబాద్ తెలంగాణ కొరకు మేము ప్రార్థన చేయొచ్చు ఉండగా తండ్రి, ఆ ప్రాంతం కొరకు తండ్రి నీ హృదయంలో నువ్వు ఎలాంటినైనా తృష్ణను కొని ఉన్నావు తండ్రి. అది విజ్ఞాపనగా దేవా మాకు దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నారు తండ్రి. ఆ ప్రాంతంలో కేసులనైనా ఆఫ్ చేయుటకు దేవా నువ్వు సహాయం చేయండి. కేసులు అధికం చేయకుండా దేవానైనా అక్కడ ఉన్నటువంటి తండ్రి నేను వైద్య వసతులను కూడా అధికం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆక్సిజన్ కొరత ఇస్తున్నాములో తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. అక్కడ దేశ పాలకులకు తండ్రి మంచి జ్ఞానమును తెచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆంధ్ర తెలంగాణ బోర్డర్స్ లో తండ్రి దేవా నైనా ఎదురవుతున్న పరిస్థితులన్నీ యేసు నామములో తొలగిపోవును గాక ప్రభు తండ్రి. దేవా నైనా ఆ సరిహద్దుల మధ్యలో తండ్రి దేవా నైనా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులన్నీ యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మేము చేస్తున్న ప్రార్థనలకు తండ్రి మేము జవాబులు చూస్తున్నాం కాబట్టి నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా తండ్రి. దేవా నైనా హైదరాబాద్ దేవా నైనా తండ్రి ఆ తెలంగాణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి జిల్లాలు నైనా తండ్రి ఎంతో వెనకబడి ఉన్నాయి తండ్రి. ఆ ప్రాంతాలన్నిటినీ యేసు నామములో తండ్రి అభివృద్ధిలోకి తీసుకురామని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దేవా నైనా ఆదిలాబాద్ నైనా
మరికొన్ని డిస్టిక్లు అయితే ఎయిడ్స్ పేషెంట్స్ చేత ఎంతగానో పట్టబడి ఉన్నాయి ప్రభా. అవన్నీ యేసు నామములో తండ్రి శపితవర్తమైన ప్రాంతాలు వెలుగుతో నింపబడును గాక తండ్రి. క్రీస్తు యొక్క వెలుగుతో నింపబడును గాక. యెషయా గ్రంథం 60:1 ప్రకారం తండ్రి, లెమ్ము తేజరులము, వెలుగు నీ మీద ప్రకాశించుచున్నదని వాగ్దానము తండ్రి. యెహోవా మహిమదైన ఉదయించును గాక యేసు నామములో. రీబాబా శాందరే కెబెందరే కవసీదారా కందరలరవర. తెలంగాణ ప్రాంతమంతా నీ అగ్ని చేతనైన మండబడును గాక యేసు నామములో. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు వారు చేయించిన ప్రార్థనలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నేను అక్కడ చేస్తున్నటువంటి నీతిమంతుల యొక్క ప్రార్థన ఆ యొక్క ప్రాంతాన్ని కదిలించునుగా నామములో. అక్కడ నీతిమంతులు చేస్తున్నటువంటి ప్రార్థన ఆ ప్రాంతాన్ని తండ్రి అగ్నితో నింపుడుగా నామములో తండ్రి. ప్రభా మీరు సహాయం చేయండి. ఆ ప్రాంతాన్ని ప్రభాని స్వాధీనపరుచుకుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అక్కడ ఉన్నటువంటి భక్తిహీనతని యేసునామములో కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి సార్వత్రిక సంఘాన్ని తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సార్వత్రిక సంఘములో ఇకనైనా లోకం ఎంటర్ అయింది ప్రభా. నజరేయుడు యేసునామములో లోకపు అలవాట్లను తండ్రి సార్వత్రిక సంఘములో ఎంటర్ అయినటువంటి దుష్టుని యొక్క బోధలు నజరేయుడు యేసునామములో విరగొట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దానికి తావునిస్తున్నటువంటి తండ్రి ప్రతి బోధ యేసు నామములో నశించునుగా నామములో తండ్రి. సువార్త సత్యమునైన ఆ యొక్కనైనా ప్రాంతంలో ప్రకాశించునుగా నామములో తండ్రి. దేవా సువార్త సత్యము విరివిగా ప్రకాశించునుగాక తండ్రి. ప్రాస్పెరిటీ గాస్పెల్ నజరేయుడు యేసు నామములో తీసివేయండి తండ్రి. సువార్త సత్యము ఆ యొక్కనైనా ప్రాంతాల్లో ఏలుబడి చేయునుగా నామములో తండ్రి. సువార్త సత్యము యేసు నామములో ఏలుబడి చేయబడుగా నామములో దేవా నువ్వు సహాయం చేయి నేను ఆ ప్రాంతం మీద ఏలుబడి చేస్తున్న సమస్త అంధకార ద్రాప్త శక్తులను నజరేయుడు యేసు నామములో తండ్రి కాల్చివేయమని తండ్రి. ఆ ప్రాంతం మీదకి నీ వెలుగును ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. దేవా అదే విధంగా శ్రీలక్ష్మి అక్కకు వచ్చినటువంటి నెగిటివ్ రిపోర్ట్ బట్టి దేవానికి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. సునీత సిస్టర్ గారికి మీరు ఇస్తున్న మంచి ఆరోగ్యం ఆయుష్ బట్టి దేవానికి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నూతన్ గారికి నువ్వు ఇచ్చిన ఇంప్రూవ్మెంట్ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా ఎంతమంది కొరకైతే మేము నైనా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము వారందరికీ నైనా మీరు ఇస్తున్న నార్మల్ రిపోర్ట్స్ బట్టి దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇక ముందునైనా మేమే దేవ సేవకులను కోల్పోకుండా దేవ సహాయం చేయాలి. ఇక ముందు ఎవరిని నైనా మేము కోల్పోకుండా దేవ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దేవా మరణాల శాతం తగ్గినందుకు నీకు వందనాలు ప్రభా. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రతి దినము కూడా తండ్రి మేము చేస్తున్న ప్రార్థన తండ్రి జవాబులు మేము పొందుకుంటూ ఉన్నాం ప్రభా. నీకే వందనాలు నాయనా. మేమునైనా చెవులారా మేము వినలేకపోవచ్చు కానీ ఏదో ఒక ప్రాంతంలో మేము చేసిన ప్రార్థన ద్వారా నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా తుఫాన్ని బట్టి కూడా నీకే వందనాలు తండ్రి. దానివల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా దేవా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే వందనాలు తండ్రి. ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. గాలిని నైనా తుఫాన్లు గద్దించగా ఆగిపోతాయి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా తండ్రి అది నైనా ప్రభా తండ్రి పంటలకు అనుకూలమైనటువంటి నైనా వర్షంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దానివల్ల ప్రజలు నష్టపోకూడదు, ఆస్తి నష్టపోకూడదు, పంటలు నష్టపోకూడదు. ఈ విధంగా తండ్రి ఆ యొక్క తుఫాన్ని మీరు మార్చగలటకు శక్తిమంతుడు అని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభా తండ్రి. మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు నైనా ఈ యొక్క కాన్ఫరెన్స్ లో జరగబోతున్న ప్రార్థన అంతటిని కూడా తండ్రి మీరు మీ యొక్క నైనా ఆధీనంలోకి తీసుకుని మనం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరినైనా మీ ఆధీనంలో తీసుకుని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు భాషల చేత నింపబడుదురు కాక. ప్రతి ఒక్కరు నా ప్రవచన వాక్కు చేత నింపబడుదురు కాక. ప్రతి ఒక్కరు దర్శనముల చేత నింపబడుదురు కాక. ప్రతి ఒక్కరు దెయ్యముల మీద వరముతో నింపబడుదురు కాక. ప్రతి ఒక్కరు తండ్రి 9 వారాలు వాటిలో ఆపరేట్ చేయబడిగా చేస్తున్నాము. ఆత్మ ఫలాలతో దీవించబడుదురుగా చేస్తున్నాము.
చెల్లిస్తున్నాము. ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి నైనా 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరి మీద నెరవేర్చబడు గాక ఇస్తున్నాము. దేవా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. జ్ఞాన విజనాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మంచి ఆరోగ్యంతోను ఆయుష్యంతో అన్నను మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఆశాకరణ జ్ఞాపకం చేసుకునండి. ఆమె ప్రాణాత్మ శరీరాల మీద రక్త ప్రోక్షణ ఇచ్చేది తండ్రి. నేను వారి ప్రయాసంనైనా మీరు వ్యర్థం చేయవద్దు ప్రభా. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారు దినము ఆత్మీయతలో అభివృద్ధి చెందిన తండ్రి నీ ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తాను తండ్రి. థ్యాంక్ యూ మాస్టర్. మీ గోగో దోను కుబ శాందరి లేరేబే రేకే బెసకే తెరే కాపరాలరబడ. ప్రతి ఒక్కరి మీద నీ అగ్ని అభిషేకం దిగులుగా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ శక్తి దిగులుగా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరి మీద ఆయన పెంతెకోస్తుల అనుభవం యేసునామములో కలిగి ఉండురుగా ఇస్తున్నాము. ప్రార్థన విజ్ఞాపన ఆత్మచేత నింపండి ఇస్తున్నాము. ప్రార్థన విజ్ఞాపన ఆత్మచేత నింపండి ఇస్తున్నాము. ప్రారంభమైన ఆత్మచేత నింపండి ఇస్తున్నాము. దురాత్మ శక్తుల మీద అధికారంతో నింపండి ఇస్తున్నాము. వెలుగు చేత నింపండి ఇస్తున్నాము. ప్రతి విధమైనటువంటి దొంగబోతుల మనోచ్చిని విడుదల చేయండి గాక. వాక్యం మీద మాకు ఏ ప్రాంతాల్లో వాక్యం మీద అపనమ్మకం అవిశ్వాసాన్ని అవిధేయతను కలిగి ఉన్నాం. ఆ ప్రాంతములు అన్ని యేసు నామం చేత నింపబడి గాక. యేసు రక్తం చేత నింపబడి గాక. దేవా విశ్వాసంతో నింపబడును గాక. ప్రతి ఒక్కరిని అభిషేకించినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని అగ్ని చేత నింపినందుకు నీకు వందనాలు. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇప్పటి వరకు నాయన దేవా మేమందరం కలిసి చేసిన ప్రార్థన మీరు విన్నారని అంగీకరించారు. జరగబోచున్నటువంటి తండ్రి దేవా ప్రతి ప్రార్థన అంశాన్ని కూడా తండ్రి మీరు నాయన దేవా మీరు నాయన తండ్రి మా ద్వారా మీరు చేయించబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మీరొక్కరే పొందుకొనమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Thank you very much, Brother Varaprasad. May God unmute చేయి. Yes. Thank you very much, Brother Varaprasad. May God make you a hero of faith. May He lead you from faith to faith and from strength to strength and from glory to glory. Thank you very much for your effectual and fervent prayer. I invite, welcome Hannah aunty, welcome Rao garu, welcome Okala aunty, welcome Sajeev, Sudhaka and all others, welcome. Today our focus is to pray for Hyderabad and Telangana. Yesterday we prayed for Kerala, and the day before we prayed for Tamil Nadu, and before we prayed for Andhra Pradesh and Karnataka we prayed, Bangalore, and we prayed for Uttar Pradesh. Tomorrow probably Maharashtra and Mumbai. So Sudhaka will intercede tomorrow and Sahas also. So Vijay Bhaskar garu ఒక పాట పాడండి. వెల్కమ్ విజయ భాస్కర్ గారు. అన్మ్యూట్ చేసుకొని పాట పాడండి ఒక పాట. ఇది ప్రెషియస్ బ్రదర్ ఫ్రమ్ హైదరాబాద్. విజయ భాస్కర్ గారు ఉన్నారా? టుడే Anna aunty will pray again for Tamil Nadu and Hyderabad also. When we were praying for Tamil Nadu, Anna aunty was busy with the church programs and Sunday school Zoom prayer meetings and all. So today she will pray after some time. Vijay Bhaskar garu unnara? Okay. Okala aunty, ఒకసారి మీరు యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ, మీరు ఒకసారి ప్రార్థన చేయండి, మరొకసారి విజ్ఞాపన చేద్దాం. తర్వాత వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాశక్తి గల దేవ, సర్వశక్తిమంతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన నా తండ్రి, మీకు నా వందనాలు. ఆకాశంనే ఆసీనంగా భూమినే పాదపీఠంగా చేసుకున్నవాడా, ఉన్నతమైన సింహాసనంపై ఆసీనమై ఉన్నవాడా, మీకు నా వందనాలు. యోధాగోత్రపు సింహమా, మీకు లెక్కలేని కోట్ల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. అయా
ఈ యొక్క సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి ఇంతమంది కూడి నీ నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మా మధ్య మీరున్నారు తండ్రి. మీకు నా వందనాలు. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరిస్తున్నారు. వాటికి జవాబులు దయచేస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. అయా ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ గురించి అయితే దేవా మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను తండ్రి. ఎంతో మంది తండ్రి మరి పాపమే మరణానికి ఇదన్న కారణం అంటున్నావు తండ్రి. పాపం నుంచి వచ్చే శిక్షే మరణానికి కారణం అంటున్నావు. కానీ అట్లా కాదు ప్రభా. మమ్మల్ని పాప క్షమాపణను ఇవ్వడానికే ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క రోగిని నైనా వారిని దయతో క్షమించి వారిని సంపూర్ణ స్వస్థత కలుగునట్లుగా నాయన తండ్రి వారిని మరి నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. నీ గాయమైన హస్తంలోనే మాకు సంపూర్ణ స్వస్థత కలదు తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా ఏ వ్యాధితో ఏ బాధతో బాధపడుచున్నారో తండ్రి, వెంటిలేటర్ మీద ప్రతి ఒక్కరిని ప్రభా మరి నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి అందరికీ కూడా నాయన వ్యాక్సిన్ అందడానికి సహాయం చేయండి. ఇంకెవరైతే వ్యాక్సిన్ మరి వేయించుకోలేదో వాళ్ళందరికీ కూడా నాయన వ్యాక్సిన్ రావడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అందరికీ మరి ఎవరైతే మరి ఆక్సిజన్ తక్కువై మరి బాధపడుచున్నారో వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ మరి అందడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి వైద్యం అందడానికి సహాయం చేయండి ప్రభా. మరి నాయన ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో నేను మొరపెట్టుచున్నాను. మొర ఆలకించి దేవుడు అయినా మరి నాకు మొరపెట్టుడి మీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. నాయన యొక్క ప్రతి ఒక్క మాటకి ప్రతి ఒక్కరి ప్రార్థనకి నాయన మరి జవాబు దయచేయమని తండ్రి మమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను ప్రభా. ఆ తండ్రిని కూడా నాయన నడవలేనటువంటి స్థితిలో నడవలేనటువంటి గొర్రెను నువ్వు నడిపించేవాడబోతున్నావు తండ్రి. నా వందనాలు చెల్లిస్తున్నాను. నాన్న కూడా తండ్రిని కూడా నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. మరి అతను ఎందుకు బాధతో మూలుగుచున్నాడని నాకైతే తెలియదు కానీ ప్రభా సమస్తాన్ని ఎరుగుని దేవుడు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది అంటున్నావు తండ్రి. మీకు నా వందనాలు ప్రభా. ఆయన్ని కూడా మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దేవా నీ యొక్క దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాను దేవా. మరి యొక్క చిన్న ప్రార్థన నీ యొక్క పాదాలకి అప్పగించుకుంటూ మరి సమస్త ఘనత మహిమలు మీ పాదములకే సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్యూ బొక్కల ప్రిస్కిల్లా ఆంటీ. మే గాడ్ హీల్ అంకుల్ అండ్ ఆంటీ దేర్. సో ఆస్క్ హిమ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అన్ఫర్గివ్నెస్ ఇన్ హిజ్ హార్ట్. ఎవరినైనా క్షమించకపోవటం, ఏదైనా చేదైంది హృదయంలో ఏమైనా పెట్టుకున్నాడేమో మనుషుల ఎళ్ళ, అట్లాంటివన్నీ తీసేసుకోమని చెప్పండి. మీరు ప్రార్థన చేస్తుంటే కొంచెం ప్రేరేపణ వచ్చింది. ఓకే, ఎవరినైనా క్షమించాలంటే క్షమించమని చెప్పండి. ఎవరినైనా సరే, అది పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా బంధువులనైనా రిలేటివ్స్ ఆల్సో లెట్ హిమ్ ఫర్గివ్. అది ఈవెన్ యేసుక్రీస్తు అన్నా క్రైస్తవులు అన్నా కానీ ఏదైనా చేదుతనం ఉంటే అది కూడా తీసేసుకోమని చెప్పండి. దేవుడు మీ చేతి పనిని దేవుడు మీకు స్థిరపరచును గాక. గిన్నె నిండి పొర్లే ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇచ్చును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రేయింగ్. చిన్న పాట ప్లే చేస్తాను. సో జస్ట్ లెట్ us invite the Holy Spirit into our midst. Lift your hands and ask Him to fill you tonight, saints. I will open rivers in high places, fountains in the
Welcome Sahas. Welcome Mary sister. Praise God, Anna. Praise the Lord. Sahas, you have to pray for Hyderabad today. You and Hyderabad and Telangana. You are from both Hyderabad and Telangana. Lot of intercession. Right now, I invite Hannah Auntie to intercede for Tamil Nadu once again, Vellore, Chennai. And Auntie, if you would like to share anything, it is your welcome. Any testimony or exhortation. Just give me a minute. I'll come to the other room someday. Just 1 second. Okay. The net is not proper here. Okay, then you take 5 minutes, Auntie. No, 2 minutes. 2 minutes. Just 1 second. I'll come. Okay. Welcome, Mary sister. How is Robert, Mary sister? Anna, thank you, Anna. Robert, ఎలా Anna? ఉన్నాడు? Robert. Esther sister. రాబర్ట్ ఎస్తర్ ఇచ్చిందన్న ప్రేయర్ రిక్వెస్ట్. Yes. Okay. Yeah. నాకు ఐడియా లేదు. మామయ్య మాత్రం కొంచెం క్రిటికల్ గా ఉన్నారన్న. Abraham గారా? అవును. Okay. Yeah. I to pray for Abraham garu also. He is an old man. He already lost his son due to COVID. So I to pray for him. That is only making him more serious. Anna. Yes, I can understand. మెడిసిన్స్ వేసుకోవట్లేదంట. Yes, okay. I want to see my son అని కొంచెం తొందర పెడుతున్నారు. Okay. అంటే ఇంకా they did not tell him the news. No అన్న. Okay. వాళ్ళిద్దరికి కూడా ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు కదా. Okay. Abraham garu and Esther auntie both were to pray. Okay. Okay, auntie. Okay, sure. Okay. Thank you so much. Yeah. Hallelujah. We praise you, Father. We praise you. We worship you, Father. Hallelujah. We bless you this night, oh Father. We bless you. You are a mighty God. Hallelujah. Yes, Hallelujah. Thank you, Father. Even as we come to you, as your children, washed by the blood, cleansed, oh Father God, from every unrighteousness, oh Father God. Hallelujah. Thank you, Father, that you called us, you separated us, oh Father God, a chosen generation, a royal priesthood, a holy nation, oh Father. We bless you this night. Thank you, God. Thank you for your power. Thank you for the name of Jesus that is above all other names, oh Father God. Thank you, oh Father God. Thank you, Lord. We bless you. We give you glory. We give you honor. Ancient of days. Hallelujah. Ancient of days. Oh, hallelujah. Glorious, matchless, oh God. Wonderful Counselor, Prince of Peace, mighty God, the great I am. Oh, hallelujah. I am that I am, you said, oh Father God. Hallelujah. Thank you, Father. Thank you, Master. We bow down before your footstool, oh Father. We worship you. We adore you, oh Father God. There is none like thee, O Father God. O Rikarabadi Shandarakala Rikarababa Rikonomo. O Rikalababa Shandarakaba. 1,000 tongues are not enough to praise you, O Father God. Hallelujah. Hallelujah. Oh, we bless you. What a privileged people, O Father God. What a blessing, what an honor, O Father, that you have called us, oh Father God. You loved us, oh Father, while we were yet enemies of the cross, your word says, oh Father. Such a great love no man hath, oh Father God. Hallelujah. That he would lay down his life, oh Father. Oh, hallelujah. Thank you, Master. You gave your life for us. You loved us even before the foundations of the world, oh Father God. You knew us, oh Father God. You had us in your heart, oh Father God, in your plans and your purposes, oh Father. Hallelujah. Thank you, Father God. What greater love than this can be need, oh Father. Thank you for your love, eternal love, everlasting love. Your love which chases after your children and never gives up, oh God. Your love which keeps running after us, oh Father. Hallelujah. Like Hosea, oh God. You married us, oh Father. We are betrothed, oh God, to you, oh Daddy. Oh, hallelujah. Thank you, Master. We bless you this night. Thank you, Father God. Oh, what an honor and privilege to worship the King of Kings and the Lord of Lords. Hallelujah. Thank you, Father God. Measureless, oh God. Boundless, oh Father. So vast, oh Father. So deep is your love, oh God. Hallelujah.
Oh, glory, glory. Thank you, Father. Thank you, Master. Thank you, Lord. Even as we come as your children, interceding for our Tamil Nadu, our nation, Chennai, oh Father God. Hallelujah, hallelujah. Lord, your word says, oh Father God, that you want the nations to turn, oh Father God, Yes, back Lord. from their evil ways, oh Father. Lord, your word says, oh Father God, Lord, that we have gone astray, oh Father God, that Lord, oh Father, oh Father God, your word says, oh Lord, that we worship you with our lips, but our hearts are far from you, oh God. Hallelujah. Thank you, Father. Lord, let us rend our hearts and not our garments, oh Father God, as we come before you. Hallelujah. Lord, that we will rend our hearts, oh Father God. Hallelujah, oh God, that you will wash us, oh God. Lord, that you will bring us away from the far places, oh God, the high places, the highways and the bylanes, oh Father God. Hallelujah. You will cause us to come back, oh Father. Lord, we have indeed gone astray so much, oh Father God. Idol worship, oh Father God. Violence and crime, oh Master. So much, oh God. Father, when if you're looking down, this is not the kind of world, oh Father, that we need to live in, oh Father. And I'm praying, Daddy, you will remove these things in the coming days. Father, that you will remove the violence. You will remove the crime rate, oh Father God. Lord, oh Father, even as we pray for our nation, that you will be the Lord of our nation, oh God, that you will give us good people to reign, to rule and to reign, oh Father, here, that they will put good laws, oh Father God, laws that will help your people, oh Father God. Freedom in Christ is what we need, oh Father God. That kind of freedom we need, oh Father. Lord Jesus, Tamil Nadu, Chennai, but people are misusing this freedom, oh Daddy, misusing everything in the name of Jesus, oh Father. And Lord, we come against every, Lord, evil plan and scheme of the enemy, oh God, that will bring confusion, oh Father, that will bring pain, oh Father God, that will bring sickness and disease, oh Father God. We bind it in the name of Jesus. We come against you. We come against you in the name of Jesus by the blood of the Lamb and the word of our testimony. Hallelujah. Thank you, Daddy. Thank you, Father God. We praise you, God. We praise you, Father. We pray deliverance in our land. We pray the peace of God in our land. We pray godly rulers. You will raise up godly rulers, oh Father God. Lord Jesus, when there was a famine in Egypt, you raised up a godly ruler, oh Father. Joseph, oh Father God, from the pit, oh Father, to the prison, purpose and a plan that he will rule in a Father God, and he will make way for your people and provide for your people, oh Father. While there was a famine in Egypt, Lord, the Israelites prospered. The Israelites multiplied, oh Father God. Lord, thank you, Father, in the midst of all these problems, oh Lord, because you are in India, because you're the God of our nation, oh God, everything will come down, oh Father, Lord, and you will arise in our midst, oh God. You will arise, oh Father God, the God of deliverance, oh Father, the God who brings miracles, oh Father God. Hallelujah, hallelujah, Father God. Your people, whenever they needed a deliverance, they carried, oh Father God, Lord, the Ark of the Covenant. But today, we carry you within us, oh Daddy, that great presence that will give us a victory, oh Father God. Lord, we have you wherever we go, oh Father God. We don't have to search for you, oh God. We don't have to search for you. We don't have to find you. You are there, Daddy. You are there, oh Father God, waiting in the secret place, oh Father. This is our secret place, oh God. And we pray to you in the secret place, oh God. Yes, We Lord. close the door, oh Father God. We close the door and we come into the secret place, oh Daddy. And we are praying, oh Father, as we come to the secret place, that Lord, you will reveal the burdens, oh Father God. Lord Jesus, hallelujah. Thank you, Father. Thank you, Lord.
Thank you, Father God. Your plans, Father, whatever you have for our nation and Chennai, oh Father God, Lord, you will reveal and you will do it and it will come to pass, oh God. Thank you, Father. Thank you, Daddy. We are praying for Hyderabad, Telangana, oh Father. Lord, that even these places, oh Father, first that salvation will come to the people that are lost. First, we need salvation. What will it gain, oh Father God, if they gain the whole world but they lose, oh Father God, their souls? We are praying you will put godly people, people with boldness, people with courage, people with wisdom, people with knowledge, oh Father God. Thank you, Father, that will take over, oh Father, that will bring unity, oh Father God, that will bring brotherly love there, oh Father. Hallelujah. Thank you, Father God. Move in our midst, oh Father God. Lord, we need you to move once again, oh Father God. The way you spoke with Adam and Eve, the daily communion, oh Father God. Lord, we bring us back to that communion, oh Father God. Bring us back to that relationship, oh Father. Hyderabad, Telangana, India, oh Father, all the nations, oh Father God. Hallelujah. Hallelujah. We need relationship, oh Father God. We need relationship. They need to know you as Father, oh God. Even as you have adopted us as children, oh Father God. Whereby we might cry out today, Abba, Father. Hallelujah. Thank you, Daddy. Thank you, Daddy. Thank you, Abba, Father, for what you're going to do, oh Father God. We are praying for the government officials and all in India, Chennai, Hyderabad, Telangana, oh Father God. Lord, they are confused. Father, they are helpless. Father God, they are hopeless in a hopeless situation, oh Father God. But I thank you. You can, oh Father God, never lose control. You are always in control. No matter how helpless, no matter how hopeless, oh Father God, Lord, you are in control, oh Father God. You are ever watchful of the situation, oh Father. Lord, you are a God who will turn it around, oh Daddy. Hallelujah. Father, you can turn it around for us, oh Father. Thank you, Daddy. Thank you, Daddy. You're a God, oh Father, who are of turnarounds, oh Master. You will turn everything for us, oh God. Hallelujah. Thank you, Father God. Thank you, Master. Hallelujah. Hallelujah. Thank you, Father God. Take complete control. The fair price shop, the cheating, the stealing, the Father God, people who take advantage of the poor people, oh Father God. Lord, the crimes. Yes, oh Father, the child abuse, oh Father. Lord Jesus, the trafficking of the women, oh Lord. We come against it in the name of Jesus. We rebuke and we bind these evil things in the name of Jesus. Hallelujah. Hallelujah. Pray that these things will come to light, oh God. Hallelujah. Praying that these things will come to light and they will be brought to justice, oh God. Hallelujah. Hallelujah. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord Jesus. Thank you, Father. Lord, we are praying, oh Father God, Lord Jesus, even as we heard, Father God, 2 weeks back, the survey of Father God, the terrorists and the people who are doing, Lord, evil things, planning evil things, oh Father God, Lord, are the age group of 18 to 20, 22, oh Father, the youth. Hallelujah. Father God, we bring them into your presence, oh Father. Lord, your word says, oh Daddy, let know your creator, oh Father God, in their youth, oh Father God. Lord, it's because they are devoid of feelings, devoid of knowing Jesus. They are empty, aimless people, oh Father God, wandering aimlessly like the prodigal son, oh Father God, who set his heart on the treasures of Father God, who set his heart, oh Father, Lord, and the treasures of his father, oh Father God, and demanded, oh Father, these youth, oh Lord, are just wanting the wealth and the pleasures, which is but for a season, oh Master. But Lord, they will perish with it, oh God. They will perish with it, oh Father. And I pray you will open their eyes, oh Daddy. Lord, deliver them, Lord. Lord, raise up, oh Father, people who will minister to them, oh God. Father God, even, oh Father God, in the Father God, wherever places these youth are in planning, scheming, oh Father God, as your word says, they will not sleep till they do evil. That's what your word says, oh Father, in Jeremiah. Lord, they never sleep till they do evil. They are always planning evil, oh Father God. I'm praying, oh Lord, Lord Jesus, remove these things, oh Father God, from them, oh Lord. Remove it, oh Father God. Father
Father God, hallelujah. Let them be like trees as planted by the waters, oh Father God, that will grow, oh Master, away from this, but their roots will be deep in the source, oh Father God, in the waters, oh Father God, the living waters, oh Father God. Draw them to the living waters, oh Father. Lord, you met the woman of Samaria at the well, hallelujah. You met the woman of Samaria at the well, oh Father, and she had living waters after that, oh Father. She caused a revival, oh Daddy. Father, you called Jonah, oh God, to go and preach the gospel, but he ran away, oh Daddy. Lord, I'm praying, oh Father, that these people will not run away. They will not run away. I will cause them to turn around, oh Daddy, and to come back, oh Father God. You will keep, oh Father God. Lord Jesus, full stops. You will keep, oh Father God, Lord, Father God, people there, oh Father, to meet them at the point of need. They will not be lost. They will not be lost. You died for them, oh God. You died for these youth, oh God. You died for them, oh Lord Jesus. Raise up, oh Father God, people who will be faithful, oh God, Lord, who will not get afraid, oh Father, of what they can do, oh Father God. But Lord, you will bless them. Bring them out and let them flourish in the word of God, that they will be planted in churches, in Bible teaching churches, oh God. You will speak, you will give them direction. You will speak, oh God. You spoke to Paul, oh Father God, on the way, oh Father God. You met with him and you spoke to him and you gave him direction, oh Daddy. You can, oh Daddy. You can let them have an encounter with you, oh Father God. Thank you, Master. Thank you for what you're going to do, oh Lord. Father God, if these youth are our future generation, oh Daddy, they are our future disciples, oh Father God. They will go out and make disciples, oh Lord Jesus. Lord, today we are not looking at their wickedness. Today we are not looking at their evil lies. Lord, we are looking at what you did on the cross of Calvary. Hallelujah. We are seeing what you have done on the cross of Calvary. Your word says you have called them by name, oh Father God. You know them by name, oh Father God. Lord Jesus, in John 17, oh Father God, you pray the people that the Father has given, oh Father, in your hand, you will keep them, and no man can pluck them out from your hand, oh Daddy. Thank you. Thank you, Father God. Thank you, Master. I'm believing, oh Lord Jesus. Lord, in the coming days, a mighty army will be raised up for you, oh God. A mighty generation, oh Daddy. A hungry generation, oh Father God. A hungry generation, oh Lord. A generation that will thirsting, oh God. That like the deer will pant for the water. These people will pant and thirst for you, oh Daddy. Hallelujah. A hungry generation, hungry for the manna that you can feed them, oh Daddy. The heavenly manna, oh Daddy. Thank you, Lord. Thank you, Master. Change, oh Daddy. You will change everything, oh Father God. Hallelujah. Hallelujah. Thank you, Father God. Thank you for this generation. I praise you, oh God. Even in this group, oh Daddy. In this group, oh Lord, the young ones, oh Daddy, the young ones will be raised up as mighty warriors, oh God, brave warriors, oh Father, weepers and warriors, oh Father, that will with boldness and courage, oh God, double portion of anointing upon them, oh Lord Jesus, hallelujah. A hungry people, oh Father God, you will feed them, you will feed them, they will drink from the rivers of living waters, hallelujah. In this group, oh Daddy, hallelujah. Many mighty men and women of God, hallelujah. Many mighty men and women of God will go out and be your witness. They will not stay comfortable in the comfort zone. Hallelujah. They will not be comfort in the comfort zone. They will move out, oh Father, and you will bless them and you will use them for your glory, oh Daddy, as they will surrender 100%, oh Father. Hallelujah. Thank you, Lord. Thank you for Sam and Ashes, Father. Thank you for the burden, Lord. Father, I thank you, Lord, that every time that we come to pray, we throw our burdens on you. But Lord, I see a different thing when Sambi comes to pray. Lord, he listens for your voice, oh Daddy, and you reveal the burden of your heart, oh Daddy, to Sambi. You reveal the burdens and the things that you have, and he declares it with boldness and with courage. Hallelujah. Thank you, Father God. Continue to use him mightily, Daddy. Continue to use him mightily, oh Father God. More dreams and visions. Continue to show the burden of your heart. Because what he has received from your throne,
Today he is able to stand here and lead and share that burden, oh Father, with the body of Christ. Hallelujah. Thank you, Daddy. Thank you, Father God. Greater visions, Daddy. Greater times, oh Father God. Hallelujah. Greater anointing, oh Father God. Hallelujah. Thank you, Daddy. Thank you, Daddy. Bless them, oh Father God. Bless them, oh Father God. Hallelujah. As we continue to wait upon you, oh Father, that they will grow from strength to strength, oh Father God. Their faithfulness you have seen, oh Daddy, and their reward, oh Father God. You will be their rewarder, oh Father God. Hallelujah. Hallelujah. Thank you, Father God. A small, unique group, oh Father God, was able to build churches, oh Father, plant churches. This group, oh Father God, will plant churches wherever they go, oh Father God. Hallelujah. Thank you, Father God. Thank you for the burden. Thank you for the burden bearers you have brought today in this group. Thank you for the burden bearers you have put here with Sandy to stand with them and to build, oh Lord. They will build and they will not pull down, oh Father. They will plant and they will not uproot, oh Father God. That is what you have caused them to do, and that is what they will do, oh Father. Thank you, Daddy. Thank you, Daddy. Thank you, Master. Hallelujah. Hallelujah. Oh, thank you, God. Hallelujah. Oh, hallelujah. Hallelujah. Thank you, Jesus. Bless you, Daddy. What a faithful God you are, oh Master. Lord, we fail you so many times, Daddy. We fail you. We forget. We forget the past blessings, Daddy. So easily, in 1 second, we forget, oh Daddy. But you never forget us, oh Daddy. You never turn your eyes off us. Father, Peter would have drowned that day. Peter could not walk on the waters. He walked not because Peter took his eyes off you. You did not take your eyes off Peter. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Just like that today, we are walking on the waters. We might think that we are drowning. We might think, oh Father, we are going underwater. In the situation, our eyes are seeing these things, but you never take your eyes, each one of us, oh God. Hallelujah. Your eyes understand. We are much more worth than the sparrows, your word says, oh Daddy. We are much more worth than the sparrows, oh Daddy. Hallelujah. Thank you, Father God. Praise you, Daddy. Worship you. I thank you for your faithfulness. I thank you for your everlasting love. I thank you for, Lord Jesus, for your love that never gives up on us. Hallelujah. For your love that never gives up. Thank you. We are so grateful that we are so blessed, oh Father God. We are so humbled by your presence, oh God. We are so humbled, oh Father God. What is man that thou art mindful of him, your word says. Hallelujah. Hallelujah. What is man that thou art mindful of him? Hallelujah. Father God, when Adam sinned that day in the garden, he was hiding. But a holy God went in search of a sinful man that day. You never left him, oh Daddy. He ran away, but you ran after him. Hallelujah. Like today, you will run after our people in India and our nation. God, we want the Christianity to increase and multiply. We want thousands to be added to your kingdom, as in the days of Acts, oh Father God. Thousands upon thousands to be added. Idol worship will be broken, oh Father God. Idol worship will be broken in the name of Jesus. Release them from every bondage, oh Father God. Release them from every bondage. And I praise you, Father. Hallelujah. Bless them. Bless them, oh God. Bless them, oh Lord. Lord, let your presence be with us. Father God. Thank you, Daddy. Thank and praise you, Lord. Hallelujah. I praise you. I worship you, Father. I give you all glory, honor, and praise, oh Father. In the mighty name of Jesus, I pray. Amen. 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 Thank you very much, Anna Auntie. Because of your presence here, more grace is added to our group. So that was Not me, Jesus. yes. Thank you, Sammy. That was a revival prayer. That was a prophetic prayer. That was a burdensome prayer. And all the burden that you have been carrying, only people with burden
దిస్ ఇంటర్సెషన్ ఈజ్ రిలీజింగ్ దట్ బర్డెన్. ఆ భారాన్ని విజ్ఞాపన ద్వారా రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో యు బీన్ క్యారింగ్ గ్రేట్ బర్డెన్ ఫర్ దిస్ నేషన్, ఫర్ ద నేషన్స్, ఫర్ ద స్టేట్స్, ఫర్ ద పీపుల్. Those who wait upon the Lord, they shall renew their strength. They will mount with wings like eagles, and they will fly to the great heights. They will not be weary, they will run, and they will not be faint, they will walk. So, as you were praying, I was asking the Lord what word I should speak. So, may the Lord renew your strength and your family's strength. As you have encouraged me regarding dreams and visions, because you have been witnessing, and God has shown me last year itself a mighty breakthrough vision about your family, Amen. and it will come to fulfillment very soon. Amen. Very soon. Amen. The vision is for an appointed time. Amen. Tarry for it. Somebody read Habakkuk 2:2. Habakkuk 2:2 or 4:4. Habakkuk, prophet Habakkuk. Sharamara Kutte. Yarano Sautara? అన్నా 7:2 2:2 చదువు. యెహోవా నాకిలాగు సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. English also, because Hannah auntie is from Tamil Nadu. Just give me a second. I'll read the English. Yes. Yeah, sure. Habakkuk 2:2. Yes. It says, Then the Lord answered me and said, Write the vision, make it plain on the tablets, that he may run who reads it. For this vision is yet for an appointed time, but at the end it will speak, and it will not lie. Though it tarries, wait for it, because it will surely come. It will not tarry. Amen. So it will not tarry, it will surely come. Believe that vision, because we have been seeing many visions coming to fulfillment. That's why I read date and time and beforehand only. And there are dreams and visions fulfilled within 6 to 7 months. There are very few days. It took 1 year also. Even Facebook also I have shown many times with the dates. 1 year also. But 1 to 1.5 year, already it crossed 8 months, it seems, 7 to 8 months. But I believe very shortly, sudden breakthrough, and it is going to be very glorious that day. It is going to be very glorious Sunday. Amen. Yes. And we will Amen. testify. Amen. This, God willing, this group will continue each night. That's what our desire, we are praying. So one day we will testify also about that. So thank you for that. And while you are praying, let me invite Pramila sister, welcome, and Anjam auntie, welcome, Asha, welcome, Amit, welcome, Shaila Joseph, welcome. Praise the Lord, brother. Yeah, Praise the Lord. sister. Yeah. మీకు కూడా కొంత టైం ఇస్తాను ప్రేయర్ చేయడానికి. సో ఎస్టర్డే మేరీ సిస్టర్ వాజ్ ఎంకరేజింగ్ అబౌట్ ద 5 minutes వీడియో క్లిప్ ఐ ప్లేడ్. రహస్య స్థలం యొక్క ప్రాముఖ్యత గురించి, ద సిగ్నిఫికెన్స్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సీక్రెట్ ప్లేస్. సో ఐ ప్లేడ్, దట్ ఈస్ ఆఫ్ గ్రేట్ ప్రాఫెట్ డేవిడ్ విల్కర్సన్. దట్ ఈస్ జస్ట్ a 5 minutes clip. So I will play it again and again. So with focus, with concentration, watch each word, and a little bit I will translate in Telugu also. And even while Hannah auntie was praying, she was praying for secret place. This is the time we are in the secret place. From the secret place we will get it. So then I felt yesterday Mary sister's testimony and today's Hannah's auntie, and already I had it in my mind to play. So let me play that once again, that clip. It's very powerful. Brother? Yes. సీక్రెట్ ప్లేస్ అంటే ఏంటి బ్రదర్? రహస్య స్థలం. అంటే ఏకాంత ప్రార్థన. Yes, exactly.
మాథ్యూ Okay. మత్తయి 6:6 మీరు ప్రార్థన చేయనప్పుడు మీ యొక్క ప్రార్థన గదిలోకి వెళ్ళండి. అది ఉంటుంది కదా, అది సీక్రెట్ ప్లేస్. ఓకే, మీ తలుపు వేయండి. రహస్యమందు చూచున్న మీ తండ్రి మీకు సమాధానం ఇస్తాడు. దట్ ఈస్ ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఆ రహస్య స్థలం, ఆ ఏకాంత ప్రదేశం యొక్క ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోతుంది. ఒకటి ప్రాబ్లం ఈజ్ ఫోన్ రావటం వల్ల, ఇంకా రకరకాల డిస్ట్రాక్షన్స్. మనం ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం అనేక విషయాల మీద. ఈవెన్ దిస్ కోవిడ్ ఆల్సో ఈజ్ ఎ డిస్ట్రాక్షన్. చూడండి ఒకసారి వెన్ వి ఇంట్రాస్పెక్ట్, అనేక మరణపు వార్తలు కానీ, మనకు సంబంధించిన వాళ్ళు ఏమవుతారు ఏంటి అని ఒక యాంగ్జైటీ అనేది క్రియేట్ అయింది. సో మనం బైబిల్ మీద కానీ దేవుని విషయాల మీద అంతగా మనం ఫోకస్ చేస్తున్నామా? పీస్ఫుల్గా, రెస్ట్ఫుల్గా ఆర్ వీ ఫోకసింగ్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్ అండ్ గాడ్లీ థింగ్స్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్. ఎస్, గాడ్ హ్యాస్ యూజ్డ్ దిస్. దేవుడు దీన్ని వాడుకున్నాడు. ఈ విధంగా ఒక నూతనమైన విధానంలో, కోణంలో మనం కలిసి ప్రార్థించడానికి. బట్ ఎక్కడో కొంత సమయాన్ని కూడా సైతాన్ దొంగలిస్తున్నాడు ఈ అన్ని విషయాల మీద. ఏమవుతుంది రేపు, ఈ భయాలన్నిటిని పెట్టి, లాట్ ఆఫ్ ఫియర్స్. బట్ క్యాస్ట్ యువర్ కేర్ అపాన్ జీసస్ బికాజ్ ఈ కేర్స్ ఫర్ యూ. క్యాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ జీసస్. నీ యొక్క భారాన్ని యెహోవాకి ఇమ్ము, ఆయన నీ భారాన్ని మోస్తాడు. యెహోవా మీద నీ భారాన్ని మోపుము, ఆయన నీ యొక్క భారం అంతటిని మోస్తాడు. నీ చింత యావత్తును ఆయన మీద వేయము. ఓకే, ఈ కేర్స్ ఫర్ యూ అన్నమాట. సో ఇది ఒకసారి ప్లే చేస్తాను, ఫోకస్ చేయండి. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిస్టర్. When thou prayest, thou shalt not be as the hypocrites are, for they love to pray, that standing in the synagogues and in the corners of the streets, that they may be seen of men. Verily I say unto you, they have their reward. But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which is in secret, and thy Father which seeth in secret shall reward thee openly. If you read carefully the Old Testament, you'll find that God divided his people into two categories. Those who sought after me, he said, and those who sought not after me. Zephaniah warns the time is going to come that the Lord will come by his Spirit and consume those who don't turn to him and seek him. I want to talk to you about seeking God. The power of the secret closet, first of all, demands that you have a secret closet. Now, this is not just a clothes closet somewhere in your bedroom. Now, it can be, but that's not what the Bible's talking about. The closet means simply to be shut in with God anywhere at any time, giving God quality, chosen time to yearn after him, to seek him, to call upon his name. Prayer closet is simply a prayer habit. Because when you get in trouble, you pick up the telephone and call somebody else. Or there's a blindness that comes over us and we do not reach out to the Lord. We reach to everybody or anything, but we don't have that habit. Immediately run. Immediately go into his presence. Immediately seek his face. Call upon his name. We very seldom do that. You are not praying in the Spirit if you're talking in tongues and your mind is somewhere else. But when you come into the presence of the King, when you come to God, my Bible said he sees in secret. That means he sees what your heart's doing. He sees where your mind is. He sees where your thoughts are. When you're in that secret closet and your mind begins to wander off, I don't think our prayer sacrifice is acceptable unto God unless we've established that closet and our hearts are into it absolutely completely. If you want me to hear you, if you want me to see you, or if you want your prayer answered, you come to me with a focused mind. You come to me with a focused purpose. The Bible said when you shut the door, the next thing you do is pray with all your heart. Once you've established the habit, you shut the door and got rid of all the distractions, God expects you to seek him with all your heart. Now, folks, I wonder how many of us here tonight can honestly say that you have a closet, and when you go into that closet, you're focused, and that you pray with everything that's in you. We want to go into the
secret closet, we get to thinking prayer is just second nature. No, it's not second nature. It's something that has to be practiced. It's something that is learned. And you go to Him in your daily closet. You go to Him when you're shut in with His presence. And you focus. And then with everything in your heart, reach out. Reach out and call upon His name. Sometimes it'll be loud. Sometimes it'll be quiet. But it's the heart totally given to Him. If you have established a closet and you have shut the door and you come without distractions and you're seeking Him with all your heart, Jesus said there's a reward. I could name all the rewards that come from the power of the secret closet. But there's one in particular the Holy Spirit revealed to me, and I want to show it to you. Everywhere you go, where you find a king or nation, Israel or Judah, turning to the Lord and seeking with all their heart, order was always restored. Now your life is your kingdom, your home, where you are, that's your domain, that's your kingdom. What He will do, you may not see the sign of it right now, but the first thing He's going to give you order in your spirit. God will bring order and unity and peace because you're seeking Him with all your heart. You're not turning to other people. You're not turning to the flesh. You're not looking for some human counselor. You're set in with God, and little by little, inch by inch, He's bringing order out of that confusion, taking it all away. The Lord said, not only will I give you order, but in a time of famine, I'm going to feed you, and you're going to be in green pastures till you die. Those who do not seek the Lord, they shall be hungry. They shall be thirsty. This is Isaiah 65:13. They shall be hungry. They'll be thirsty. They'll be ashamed. When you look around and see that in the church today, the hunger and the thirst, but the scripture says those who seek the Lord, but my servants, they shall eat. My servants, they shall drink. My servants shall sing for joy of heart. He's wanting to establish some people that are determined all through the day just to keep running to Him. I know God's been wooing me more and more. He's wooing me into that closet. Glory comes to a people who've established that habit, that daily, wonderful, marvelous habit of running to Him. హల్లెలూయా. సో ఏకాంత ప్రదేశము, రహస్య స్థలం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రవక్త ఆయన ఇప్పుడు లేరు. ఆయన సాక్షి సమూహంలో ఉన్నారు పైన. మరి అమెరికాలో గొప్ప పరిచయం చేశారు డేవిడ్ విల్కర్సన్. ముఖ్యంగా డ్రగ్స్ చేత పట్టి పీడింపబడుతున్న యవ్వనస్తుల మధ్య రాడికల్స్గా ఉండి ఇంకా మర్డర్స్, రేప్స్, చాలా టఫ్ గ్రూప్ అయిన యవ్వనస్తుల మధ్య ఆయన పరిచర్య చేశారు. అక్కడ గొప్ప న్యూయార్క్ ప్రాంతంలో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు ఆయన వాడుకొని ఆ యవనస్తుల మీద గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు తీసుకుని వచ్చాడు. గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు అన్నమాట. దాని మీద పుస్తకాలు రాయబడి ఉంది. ద స్విచ్ బ్లేడ్ అని ఇంకా ఏదో టైటిల్, ఒక మూవీ కూడా ఉంటుందన్నమాట ఆయన చేసిన పరిచర్య మీద, ఫేమస్ అయిన మూవీ. ఆయన పాపాన్ని ఖండిస్తాడు. ఇంకా సంఘంలో ఒక గొప్ప ప్రవక్త ఆయన. మరి ఏం చెప్తున్నాడు? ఏకాంత ప్రదేశము. రెండు రకాలైన క్రైస్తవులు ఉంటారు, దేవుణ్ణి వెతికేవాళ్ళు, దేవుణ్ణి వెతకని వాళ్ళు అన్నమాట. మరి జఫనియా అన్న ప్రవక్త ద్వారా దేవుడు ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, ఒక రోజు వస్తుంది దేవుడు తన ఆత్మను పంపిస్తాడు, పరిశుద్ధాత్ముడే, కానీ ఆయన ఏ కోణంలో వస్తాడంటే, ఏ డైమెన్షన్స్లో వస్తాడంటే, ఈ వెతకని వారి మీదకి అగ్నిలాగా వచ్చి వాళ్ళని దహించి వేస్తాడని జఫనియా పుస్తకంలో నుంచి ఆయన దాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో మనకి ఏదైనా అవసరతలు వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ప్రేయర్ నీడ్ వచ్చినప్పుడు ఏంటంటే, మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే, ఎవరికన్నా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. చేతిలో ఫోన్ ఉంటుంది, వెంటనే వాట్సాప్లో గ్రూపులో పెట్టడము, లేదా ప్రార్థించే వాళ్ళకి పాస్ ఆన్ చేయటము, ప్రార్థించండి అని రిక్వెస్ట్ చేస్తామే. కానీ ఇమీడియట్గా మన రహస్యం ప్రదేశానికి, దేవునితో సంభాషించడానికి, దేవుని ముందు హన్నావలే, దేవుని ముందు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మార్కు 1:35 వెళ్ళినట్లు పెందలకడని లేచి ఏకాంత ప్రదేశానికి తండ్రితో సంభాషించడానికి వెళ్ళినట్టు మనం అది చేయం ముందల. ఏమని కొన్నిసార్లు నేను ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాను, వెంటనే గ్రూప్లో పెట్టాలి మెసేజ్, అది
మన చిన్న ప్రార్థన చేస్తాం, మరి నిదానంగా వెళ్ళి అప్పుడు ప్రార్థన చేస్తాం, లేదా గ్రూపులో వచ్చినప్పుడు ఉద్యమం ఉంటుంది కాబట్టి మళ్ళా భారంతో ప్రార్థన చేస్తాం. అలా కాదు, ఏది వచ్చినా, ఏ అవసరం అయితేనా, ఇతరుల గురించి అయినా, మన జీవితంలో అయినా, ఏది విన్నా కూడా మొదట తండ్రితో సంభాషించాలి. ఆ మోకాళ్ళ జీవితం, నీవు దేవుడు, దేవుడు నీవు అన్నమాట. అది మరి మొదట ఏమంటున్నాడంటే ఆ రహస్య స్థలంలోకి, అది నీ ఇంట్లో ఉన్న ఒక గది అవసరం లేదు, ఎక్కడైనా సరే రెగ్యులర్గా ఒక కొండ ప్రాంతమైన, ఒక గార్డెన్లో అయినా, ఎనీ గార్డెన్ ఆర్ ఎనీ సీ సైడ్ ఆల్సో, సముద్ర తీర ప్రాంతమైన, నదీ ప్రాంతమైన, రెగ్యులర్గా నీవు దేవుడు, దేవుడు నువ్వు, గాడ్ యూ, యూ అండ్ గాడ్ అన్నమాట. హ్యావింగ్ ఫెలోషిప్ అండ్ ఇంటిమసీ, ఆ యొక్క అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండటమే అదే రహస్య ప్రదేశము, అదే ఏకాంత ప్రదేశం దేవుడితో. మరి ఏకాంత ప్రదేశంలో మనం జనరల్గా ఇంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాకు ఒక ప్రేయర్ రూమ్ మేము పెట్టుకున్నాం, ఆశా అండ్ మై సెల్ఫ్. ఓకే, కొన్ని టైమ్స్ 12 to 3 ప్రేయర్ చేస్తాను ఎర్లీ మార్నింగ్, అందరు నిద్రపోతారు కదా, 12 to 3. కొన్ని టైమ్స్ 3 to 4:30 చేస్తాను ఈవినింగ్ టైంలో, డిపెండ్స్ అనమాట. ముఖ్యంగా 12 to 3 అయితే పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు, ఈవెన్ 3 to 4:30 కూడా పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరికైనా ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆ సమయం అనేది. లేదా 4 o'clock లేచి ఎక్కువ మంది చేస్తుంటారు, క్రైస్తవ సేవకులు కానీ, నాయకులు కానీ, ఆత్మీయత బాగా కలిగిన వాళ్ళు. సమయం కానీ ప్రదేశం కానీ నీ ఇష్టం, తలుపు మాత్రం వేయి. ఇప్పుడున్న ఏంటంటే ఫోన్ తీసుకువెళ్ళొద్దు. ఓకే, ఇంకా అది ప్రతిరోజు ఆ సమయాన్ని, ఆ స్థలాన్ని దేవునికి కేటాయించాలి. ఏ విధంగా అయితే మోషే గుడారము దేవుని కొరకు ప్రత్యేకపరచబడిందో, ఒకప్పుడు దేవుణ్ణి కలవాలంటే మోషే సీనాయి పర్వతం మీద ఆ కొండెక్కి యెహోషువని దూరంగా పెట్టి జోషువాని ఈజ్ టు గాడ్ కాల్స్ హిమ్ టు కమ్ టు మౌంట్ సీనాయి. ఆ 40 days and nights అంత కొండెక్కి దేవునితో ఫెలోషిప్ ఉండేది. ఇలా కాదని ప్రజల మధ్యనే ఒక టాబర్నేకల్ కట్టమన్నాడు, గుడారాన్ని. ఆ గుడారంలో ఆ మర్సీ సీట్, దేవుని మందసమైన ఆ కరుణాపీఠం దగ్గర నుంచి, ఆ కేరూబుల మధ్య నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు మరి న్యూ టెస్టిమెంట్, నూతన నిబంధనలోకి వచ్చేసరికి గాడ్ ఈజ్ ఇన్ అస్ ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్. పెంతెకోస్తు దినమున మధ్యాహ్నం ఒక పోస్ట్ పంపించాం, క్రిస్మస్ రోజు దేవుడు గాడ్ ఈజ్ విత్ అస్, వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, జీవించెను, క్రిస్మస్ రోజు. నెక్స్ట్ గుడ్ ఫ్రైడే రోజు గాడ్ ఈజ్ ఫర్ అస్, మన నిమిత్తము, మన పాపాల నిమిత్తం ఆయన శిలువ మీద చనిపోయాడు. పెంతెకోస్తు దినం రోజు అయితే గాడ్ ఈజ్ ఇన్ అస్ అనమాట. అది ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్కి కూడా లేని ఆధిక్యత యేసుక్రీస్తు, బికాజ్ హీ పెయిడ్ ద ప్రైస్ ఆన్ ద క్రాస్. పరిశుద్ధాత్మ అనే గొప్ప వరం ఇవ్వబడింది. ఓకే, మరి లోపలే ఉన్నాడు, అట్ ద సేమ్ టైం పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నాడు అన్నమాట. ఆయనతో ఏకాంతంగా పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం ఉండాలని మరి 2 Corinthians 13:14 మనకు తెలుసు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, డైలీ ఇంటిమసీ విత్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. మరి దట్ ఈస్ సీక్రెట్ ప్లేస్ అన్నమాట. తలుపు వేయండి, నో డిస్ట్రాక్షన్స్, సమయము ప్రదేశము రెగ్యులర్గా కలవాలి. మరి ఆ సీక్రెట్ ప్లేస్లో నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉంటే, దేవుని స్వరం వినొచ్చు, దేవుని ముఖాముఖిగా చూడొచ్చు. అలా వెళ్తూ ఉంటే అనేక బహుమానాలు, అనేక రివార్డ్స్ మనకు ఉంటాయి. మరి ఈయనేమో చెప్తున్నాడంటే, ఉన్న బహుమానాల్లోకెల్లా పరిశుద్ధాత్మ, మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకి మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకముందన్న తండ్రి అంతకంటే మరి నిశ్చయముగా అని ఒక చోట అంటాడు, మంచి ఈవులను ఇస్తాడు కదా. ఇంకో చోట ఏమంటాడు, ఆ మంచి ఈవేంటి, ఆ మంచి బహుమానం ఏంటంటే తండ్రి వాగ్దానమైన పరిశుద్ధాత్మ. మరి అనేక సార్లు మనం అలా గడుపుతూ ఉంటే మనం సడన్గా మన మీదకి అభిషేకం వస్తుంది, మనం ఇలా ఊగుతాం. సో అది వేరే విషయం. ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ ఇన్ఫిల్లింగ్, తాజా నూతన తైలము, అభిషేకము, ఫ్రెష్ ఆయిల్ విల్ బి ఫిల్డ్ అనమాట. దెన్ వెన్ వీ గో అవుట్, గాడ్ విల్ యూజ్ అస్. గాడ్స్ విజిటేషన్ హ్యాపెన్ టు అస్, గాడ్స్ హ్యాబిటేషన్. So greatest gift is Holy Spirit and answers to our prayers and peace to us. He will meet every need. So anyway, I am కొన్ని scripture portions I will share before going further. So that's what he is saying. దేవుణ్ణి వెతకాలి, పరిశుద్ధాత్మను అక్కడ అనుగ్రహిస్తాడు.
ఆ సీక్రెట్ ప్లేస్ ఇంటిమసీ కలిగి ఉండండి అని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా కొన్ని చెప్పాడు, అది నెక్స్ట్ టైం షేర్ చేసుకుందాం. సో ఈరోజు లెట్ మీ షేర్, సంబడి రీడ్ మార్క్ 4:35 to 41. మార్కు సువార్త 4:35 to 41. ఇప్పుడు జరుగుతున్న దానికి ఒక 15 సంవత్సరాల క్రితం ఒక క్యాప్షను చాలా ఫేమస్ అయింది, WWJD అన్నమాట. WWJD అంటే వాట్ వుడ్ జీసస్ డూ. ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఇంగ్లీష్లో వాట్ వుడ్ జీసస్ డూ. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఇన్ వాట్ ఎవర్ సిట్యుయేషన్ అండ్ సర్కమ్స్టెన్స్ యు ఆర్ దేర్, ఇఫ్ జీసస్ ఈస్ దేర్, హౌ హీ డీల్స్ విత్ దట్ సిట్యుయేషన్. మార్క్ 4:35 ఆన్వర్డ్స్. మనకు తెలిసిందే, వెరీ ఫేమస్ సింపుల్ ట్రూత్స్. ఐ విల్ టేక్ ఇట్, బట్ ఐ విల్ గివ్ సమ్ ఇన్సైట్స్. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఎస్, ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణిల మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయారు. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. వారి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్, ఆమేన్. సో మెనీ టైమ్స్, అనేక సార్లు మనం ఈ యొక్క వాక్య భాగం మీద అనేక ప్రసంగాలు మనం విన్నాము. మరలా ఒకసారి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ 2.0 అనేది లైక్ ఏ సునామీ మన మీదకి, ఈ యొక్క ప్రత్యేకంగా భారతదేశం మీదకి వచ్చింది, కోవిడ్ 2.0. మరి ఇప్పుడు ప్రభువారు మనతో పాటు ఉంటే, ఆయన మనలో ఉన్నాడు కానీ భౌతికంగా శరీరధారిగా ఆయన ఉంటే, ఇన్ ద ఫ్లెష్, ఇఫ్ జీసస్ ఈజ్ ఇన్ అవర్ మిడ్స్, వాట్ హీ వుడ్ డూ, హౌ హీ వుడ్ డీల్ దట్. ఆయన ఎలా దాన్ని అద్దరికి పోవుదము పరిచర్య, అనేక మంది శిష్యులు వెంబడిస్తూ ఉన్నారు. లాట్ ఆఫ్ క్రౌడ్ వాజ్ ఆఫ్టర్ జీసస్. సో అద్దరికి అంటే ఆ దరికి పోదము, లెట్ us గో టు ద అదర్ సైడ్ ఆఫ్ దట్ లేక్, దట్ సీ, రైట్? లెట్ us గో. సో he was in one ship and others, some of his disciples also following him. దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. Suddenly there was a cyclone was there. Right now cyclone Yas అంటున్నారు. ఓకే, cyclone Yas, it can hit Orissa and Vizag, that areas. Okay, so suddenly a cyclone, a great wind hit that area and శిష్యులంతా భయపడిపోతున్నారు, మేము నశించిపోతున్నాము. మరి ప్రభువారు ఏం చేస్తున్నారంటే చక్కగా ఆ కింది భాగంలో తలగడ వేసుకొని అనే పిల్లో he was sleeping nicely, was sleeping. And the disciples were in great panic. So they woke Jesus up. యేసుక్రీస్తుని నిద్రలేపి, ప్రభువా ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, నువ్వు మా గురించి నీకేం పట్టదా? ఆర్ యు నాట్ కేరింగ్ అబౌట్ అస్? వీఆర్ పెరిషింగ్, వీఆర్ అబౌట్ టు డై. దిస్ ఇస్ ఎ గ్రేట్ స్టోమ్ విచ్ వీ హ్యావ్ నెవర్ సీన్. ఇలాంటి స్టోమ్ని మేము ఎప్పుడు చూడలేదు అంటే. అండ్ హౌ జీసస్ డెల్ట్ విత్ దట్ సిట్యుయేషన్, హీ జస్ట్ ఎరోస్ అండ్ లేచి నిలబడి మొదట విండుని గద్దించాడు, గాలిని గద్దించాడు, నెక్స్ట్ సముద్రపు అలలని గద్దించాడు. అవి నిమ్మళమైనవి అనమాట. అంటే ఒక ప్రార్థన చేయలేదు యేసుక్రీస్తు వారు. హీ డిడ్ నాట్ ప్రే ఇన్ దట్ సిట్యుయేషన్, హీ జస్ట్ కమాండెడ్, ఆయన జస్ట్ ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ 3.5 years, ఇన్ దట్ 3.5 years, ఈచ్ డే వాజ్ ఎ న్యూ డైమెన్షన్ టు దెమ్ అబౌట్ జీసస్, రైట్? హీలింగ్ వన్ డైమెన్షన్, telling about Nathaniel, there is without telling his name, Jesus tells the name of Nathaniel, seeing him at a distance. Okay, and such a nice person, righteous person, without any guile, so nobody is there in Israel antadu. Ela ante gift of word of knowledge operation anamata, through the Holy Spirit.
పరిశుద్ధాత్మ వరంలో ఒక వరమైన జ్ఞానవాక్యం ఆపరేట్ అవుతూ ఉంది. రివిలేషన్ వచ్చింది, ఆశ్చర్యపోతారు, అక్కడ శిష్యులు వెంబడిస్తారు. అదొక సీన్ అన్నమాట. ఇంకోసారి టెంపుల్లోకి వెళ్ళి అండ్ హీ మేక్స్ ఎవ్రీథింగ్ అప్సైడ్ డౌన్ అండ్ he almost beats them. That is another dimension. And they must have gone many times through this lake, but this time great storm came. Later what happens, that is another complete new insight and new revelation why that great storm came. Once I have explained to our youth as a big message. So Jesus did not pray at that time. యేసుక్రీస్తు వారు ప్రార్థించలేదు, కానీ ఆజ్ఞాపించాడు. గాలిని ఆజ్ఞాపించాడు, సముద్రపు అలలని. అంటే అక్కడ ఏంటంటే సింపుల్గా హీ స్టిల్డ్ ద స్టోమ్ అండ్ ద వేవ్స్. ఇప్పుడు కోవిడ్ 2.0 ఉంది. వాట్ వుడ్ జీసస్ డూ? జస్ట్ కమాండెడ్ టు స్టాప్ ఇట్ అంతే. అయితే అంత ఈజీనా? ఈజ్ దట్ మచ్ ఈజీ? ఎస్, ఇట్ వాజ్ ఈజీ ఫర్ జీసస్. యేసుక్రీస్తు వారికి చాలా సులభము. ఎందుకు సులభము? వై ఇట్ వాజ్ సో ఈజీ ఫర్ హిమ్? అండ్ దే వర్ మార్వెల్డ్, వాట్ ఈస్ దిస్? అండ్ హీ ఈస్ కమాండింగ్ దిస్ విండ్ అండ్ స్టోమ్. దే వర్ ఒబేయింగ్ జీసస్. దట్ ఈస్ ఎ న్యూ డైమెన్షన్, న్యూ గ్లోరియస్ డైమెన్షన్ ఆఫ్ జీసస్. దే వర్ మార్వెల్డ్ at Jesus. Why? How did Jesus get that power to command and even the nature also obeying him? Yes, he was 100% God and he was 100% man also. He was a man there. Why? Because Mark 1:35, ఎవరన్నా చదవండి. Mark 1:35. యేసుక్రీస్తు వారు ఆ యొక్క శక్తిని, ఆ పవర్ని ఎలా పొందుకున్నారు? తెలుగు ఇంగ్లీష్ ఎనీథింగ్. Mark 1:35. ఆల్రెడీ ఐ టోల్డ్. ఆయన పెందలకడనే లేచి ఎస్, ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. సో వాట్ వాజ్ హిస్ కస్టమ్? వాట్ వాజ్ హిస్ డైలీ హ్యాబిట్? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అనుదిన పరిచర్య ఏంటి? పెందల కడనే లెగిచి, మేబీ 4 AM ఆర్ 4:35 AM. సో మేబీ కొంతమంది శిష్యులు ఆయనతో ఉన్నారేమో. ఈజ్ టు వేకప్ ఎర్లీ, ఈజ్ టు గో అలోన్ టు దట్ సీక్రెట్ ప్లేస్ రెగ్యులర్లీ. Sometime if you are unable to wake up early, maybe in the evening time, or maybe at least on 7 AM also okay, whenever is the convenient time for you. But you should have a secret time and secret place, daily, consistently, persistently. That should be not just a habit, that should be your lifestyle. No other person. Family is different. You and God, God and you. Then what's happening in that secret place? That's a big mystery. He was communing with God, and immediately next his disciples were following him, and they were seeking Jesus where he is. They were searching for Jesus, and they found Jesus because they know this person will be there at that time. Then he says, I have to go for the ministry. ఈ రోజు పరిచర్యకి వెళ్ళాలి, ఈ గ్రామానికి వెళ్ళాలి, చాలా పని భారం ఉంది, అందుకనే శక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సో టు డూ దిస్ మినిస్ట్రీ ఐ హ్యావ్ టు డూ. దెన్ వైల్ హీ వాజ్ ప్రేయింగ్, I always tell, the predominant feature of Jesus' ministry is, if somebody gives opportunity to name the ministry of Jesus, ఎవరన్నా నాకు అవకాశం ఇస్తే యేసుక్రీస్తు వారి పరిచర్యకు ఒక పేరు పెట్టాయంటే నేనేమని చెప్తానంటే, విజన్ అండ్ వాయిస్ జీసస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అని పెడతా. విజన్ అండ్ వాయిస్ అంటే దర్శనము అండ్ స్వరం అన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, సమ్వేర్ ఇట్ ఈస్ రిటన్, వితౌట్ హీరింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ వితౌట్ సీయింగ్ వాట్ God shows us, God shows to Jesus,
ఆయన ఏది చేయడం అనమాట. హీ వుడ్ నాట్ డూ ఎనీథింగ్. జీసస్ లైఫ్ స్టైల్, జీసస్ మినిస్ట్రీ, ఫర్ డూయింగ్ ఎనీథింగ్ హీ హ్యాస్ టు సీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ హెవెన్లీ ఫాదర్, ఆర్ హీ హ్యాస్ టు హియర్, దెన్ ఓన్లీ go to this place. Or maybe how he sees, ఎలా చూస్తాడు, కళలో అన్నా చూడాలి, లేదా వాక్యములో అన్నా చూడాలి, ఇన్ ద వర్డ్ ఆల్సో, ఇన్ ద డైలీ మెడిటేషన్. ఆర్ స్పెసిఫిక్ పాయింట్స్ వర్డ్లో ఉండవు, స్పెసిఫిక్ పలానా ఊరికి వెళ్ళు అని ఉండదు. అంటే ఒక దర్శనంలో కానీ లేదా ఒక స్వరము, ఒక వాయిస్ అన్న ఆయన వినాలి. ఆ లెవెల్కి హీ గ్రూ అప్ టు దట్ లెవెల్ అన్నమాట. So, in this Mark 4:35, great storm suddenly arose. He must had seen beforehand only, either through dream or vision, or by hearing the voice of God. Heavenly Father must have communicated the coming danger to him. రాబోయే ఈ యొక్క గొప్ప తుఫానుని ప్రార్థనలో లేదా ఒక కళ దర్శనంలో కానీ స్వరము ద్వారా కానీ పరలోకముందున్న తండ్రి ఆయనకి చూపెట్టాడు ముందరగానే. మరి చూపెట్టినప్పుడు దాని గురించి ఆయన విజ్ఞాపన చేశాడు, శక్తి పొందుకున్నాడు. సో అందుకనే మనందరం వీ షుడ్ బి ద ప్రాఫిటిక్ పీపుల్. ఓకే, వాట్ ఈజ్ జోయల్ 2:28? ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అప్ ఆన్ ఆల్ ఫ్లెష్, ఆల్ పీపుల్. అంతే దినముల యందు సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. నెక్స్ట్ ఇమీడియట్ ఏముంది? మై సన్స్ అండ్ డాటర్ షల్ ప్రాఫెసీ, యంగ్ మెన్ షల్ సీ విజన్స్, ఓల్డ్ మెన్ షల్ డ్రీమ్ డ్రీమ్స్, మై హ్యాండ్ మేడన్ షల్ ప్రాఫెసీ అగైన్. ఈవెన్ డ్రీమ్స్ అండ్ విజన్స్ ఆర్ ప్రాఫిటికల్. He shows the secret things, he shows the future challenges. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అనేక సార్లు ప్రూవ్ చేసాం డేట్స్తో సహా. బట్ అన్ఫార్చునేట్లీ వై చర్చ్ ఈజ్ ఇన్ సచ్ ఏ ట్రాజడీ టుడే. చర్చ్ ఈజ్ బీయింగ్ డిఫీటెడ్, నాట్ ఎంటైర్ చర్చ్, మేజర్ క్రిస్టియన్ లీడర్స్, క్రిస్టియన్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. See what happened for Israel? They were in Goshen. The plague that hit Egypt, it did not touch not in a single fellow, not even the animals also. We say the church is Goshen. Right now, are we in spiritual Goshen called church? If the church is Goshen, గోషేనులో నిజంగానే మనం ఉంటే ఆత్మీయ గోషేనులో ఎందుకు ఇంతమంది మరణిస్తారు? అందరూ మరణించు అంత దేవుని చిత్తమేనా? ఎస్, కొంతమందికి టైం ఉంది. దేవుని చిత్తమేనా? ఎక్కడో ఓడిపోయారు, ఎక్కడో అపవాదికి కొంతమంది, అందరూ కాదు, పెద్దవాళ్ళు కొంతమంది వెళ్ళిపోవచ్చు, కానీ కొంతమంది ఎక్కడో అపవాదికి ప్లేస్ ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ ప్లేస్ టు డెవిల్. ఆర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మై పీపుల్ ఆర్ పెరిషింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. వాక్య జ్ఞానం. మన ప్రసంగాల్లోనే లోపం ఉంది, మన ప్రార్థనలోనే లోపం ఉంది. ఒక కళా దర్శనం అంటే హౌ మెనీ క్రిస్టియన్ ప్రీచర్స్ విల్ అటాక్ దట్? లేదా ఒక ప్రాఫిటిక్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే హౌ మెనీ విల్ అటాక్? జస్ట్ బికాస్ ఈ 66 బుక్స్ ఒక బాక్స్లో పెట్టేశారు, బైబిల్ అనే బాక్స్లో పెట్టేశారని దేవుని ఆత్మ పని చేయటం ఆపదు. You cannot put God's spirit in this box called Bible. Yes, canonization జరిగింది. Word is indispensable. Word is imperishable. Word is eternal. At the same time, ఆ వర్డ్ని మనకి ఇచ్చింది 2 Timothy 3:16. This is Holy Spirit inspired, God breathed. All scripture is God breathed. God's breath is Holy Spirit. That Holy Spirit is still alive today. He is in us today. So He will teach us, John 14th and 15th and 16th chapter, He will teach the word of God to us. He will teach us all things. ఆయన సమస్తాన్ని మనకు బోధిస్తాడు. At the same time, He will show us the things to come. భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఆయన మనకు చూపిస్తాడని ఇదే వాక్యంలో ఉంది మరలా. కానీ
కొన్ని సెక్షన్స్ ఆఫ్ చర్చెస్ evangelical, they don't believe the operations of the Holy Spirit, gifts of the Holy Spirit. That is one problem. Yes, God must have shown this COVID danger. Not only COVID, everything he shows beforehand only. Sometimes to illiterate believers, small believers he shows. I stand for that. So the same grace and anointing come upon us. Let us pray for that. And beforehand we have to prepare. Next, third wave will come. But I don't believe third wave, it won't be a tsunami. It won't be a tsunami. Still we have time. Yes, some are propagating some visions and all. Yes, we take into consideration. Pillalakedo, children will be affected. So much of danger atla vastanayi, okay, but still we have time. What is our weapon? We cannot command like Jesus because our prayer life is weak, our secret place life is weak. నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ రక్త సంబంధికుల గురించి, నీ బంధువుల గురించి, నీ దేశం గురించి నీకన్నా మరొకళ్ళు ఎక్కువగా ప్రార్థన చేయలేరు. You have to pray, we have to pray. ప్రదీప్ అన్న ఒక బ్రదర్ గురించి, అన్యుడు, హైదరాబాద్ ప్రొఫెసర్, ఆయన ఇంజనీరింగ్ కాలేజ్, మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్, వన్స్ హీ వాజ్ మై కొలీగ్. హీ గేవ్ హిస్ ప్రేయర్ రిక్వెస్ట్, వి ప్రేడ్. He was on oxygen in hospital, he came out, he's in home now. Thank God, God protected him and his family. But he messaged me, he lost his closest family members, relatives. And he was so angry on China. What angry on China? Now nobody is blaming COVID 1.0. Everybody blamed China. Now blame goes to one man in this country first. He is a great follower. That means he was so blinded, being the nuclear physicist he is. Religion అనేది బ్లైండ్ చేసింది. బాధేసింది నాకు. గొప్ప గొప్ప ఇంటెలెక్చువల్స్, హౌ ఇంటెలెక్చువల్స్ ఆర్ బీయింగ్ డిసీవ్డ్ ఇన్ దిస్ నేషన్. సో ఎనీవే, వీఆర్ ద లైట్ ఆఫ్ దిస్ నేషన్, వీఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ నేషన్, అండ్ ఇన్ జీసస్ క్రైస్ట్, through Jesus Christ, we are the saviors of this nation, provided we pray, we intercede day and night, we pray and praise God. So రాబోయే ఉపద్రవాలకు ముందుగానే మనం హెడ్జ్ ఆఫ్ ప్రొటెక్షన్ వేయాలి. అట్లీస్ట్ లెట్ us save our families, our blood relatives and friends and neighbors, our churches, our church leaders. Great responsibility, great task is ahead for us. ఆల్రెడీ మనం తెగులు ఎలా ఆగిపోయింది, సంఖ్యాకాండంలో మనం చదివాము. ఎలా ఆగిపోయింది తెగులు? ధూపం వేస్తే ఆగిపోయింది. ధూపం అంటే ఏంటి? ప్రార్థన నైవేద్య ధూపం అన్నమాట. మోషే అహరోన్ని ఆ ధూపం వేయమంటే ఆ ధూపం తీసుకొని వస్తే తెగులు ఆగిపోయింది. ఈ కోరేషు వీళ్ళందరూ తిరుగుబాటు చేసిన సమయంలో ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, హౌ ఏ ప్లేగ్ విల్ ఎండ్ మీన్స్ త్రూ ప్రేయర్ and praise, through prayer and intercession only. Everyone is doing their best. Healthcare people, they are doing their best. Government is doing their best. Pharma industry doing their best. Bureaucrats doing their best. But it will end by, last year we won COVID 1.0. We defeated it by the prayers of Saint Church. So the bonus lies, the responsibility lies, prarthana. So that's why join, come. That's why pray. Not only these 2 hours, pray day and night. That's all. Pray day and night. All the glory to Lord Jesus Christ. How he got the power to command. Why the winds and the storm obeyed him means he already dealt that situation in the prayer battle in that secret place with God. ప్రార్థనా గదిలోనే ఆ యొక్క రాబోయే ఉపద్రవం, ఆ గొప్ప సైక్లోన్ని ఆయన జయించాడు ప్రార్థన ద్వారా, ఆ రహస్య గదిలో, ఏకాంత ప్రదేశంలో. అందుకని ఈజీగా వెళ్ళి నిద్రపోతున్నాడు ఆయన, తలగడ పెట్టుకొని. హీ వాజ్ స్లీపింగ్, జీసస్ వాజ్ స్లీపింగ్
And these poor disciples like us, okay, they were in panic. What happens? Oh, what happens? We are going to, I don't want to confess. Simply he rose up and he commanded. So we have to be promoted to that level of faith. Prayer and faith. High level of faith, no need of much prayer. I need to be promoted. I need to grow up to that level. Just command, that's all. మనం ఎదుగుతున్నాము, మనం ఒక మంచి మార్గంలో ఉన్నాము. Let us continue like this. All glory to Lord Jesus Christ. Thank you very much for your patience. So right now, Pramila sister, మీరు చిన్న ప్రార్థన చేయండి. తెలంగాణ, హైదరాబాద్ అండ్ సౌత్ ఇండియా ఇంకంతా దేవుడు ఒక 5 minutes మీరు ప్రార్థన చేయండి. మీరు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. నెక్స్ట్ సుధాక ఇస్ దే. ఓకే, మన వాళ్ళు వస్తారు. కృపా కానీ ఓకే 11. ఓకే, ప్రమీల సిస్టర్ ప్రార్థన చేయండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎస్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మహారాజా, మహాతండ్రి, మృత్యుంజయుడా, నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 స్తుతి, మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటున్నాం. మహాదేవ, మా యందు కనికరమించి మమ్మల్ని సజీవ సంఖ్యల లెక్కలలో ఉంచి తిరిగి మమ్మల్ని అందరినీ కలిపి నాయన నీ యొక్క నిగూఢమైన సంగతులు నాయన ఏకాంత ప్రార్థన యొక్క ఆవశ్యకత మాకు తెలియజేసిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మేము ఫెయిల్ అయిపోవడానికి కారణం అది. మాకు ఏకాంత ప్రార్థనలో మేము ఫెయిల్ అయిపోతున్నాం ప్రభా. మమ్మల్ని మేము మీ దగ్గర ప్రజెంట్ చేసుకోలేకపోతున్నాం ప్రభా. ఎంతసేపు మా ప్రార్థన స్వార్థపూరితంగా ఉంది కానీ నాయన మరి నీవలే నాయన ప్రపంచం నాయన నీవలే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించడం మాకు నేర్పించండి తండ్రి. ఏకాంత ప్రార్థనలో నేను పొందుకునే భాగ్యం, నీతో సంభాషించే భాగ్యం మాకు కలుగుజేయని నాయన మహాదేవ, మహాతండ్రి. ఇదిగో తండ్రి, మరి మా స్టేట్స్ ని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి సౌత్ ఇండియా మొత్తం మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, నాయన మేము చేసిన పాపములే మమ్మల్ని ఈ రోజున నాయన మరి మమ్మల్ని వెంటబడుతున్నాయి ప్రభా. మాలో ఉన్న మా భారతదేశంలో ఉన్న విగ్రహారాధన నాయన మీకు ఎంతగానో దుఃఖము కలిగించేదిగా నాయన మా హృదయంలో ఉన్న అబద్ధము, కోపము నాయన మరి స్వార్థము సమస్తము కూడా విగ్రహారాధనగా మారి నాయన ప్రార్థనా పలుకుల విగ్రహాన్ని మేము పూజిస్తున్నామేమో తండ్రి. నాయన మా ప్రార్థనలో లోపం ఉన్నది తండ్రి. ఎందుకంటే చక్కని మాటలు పలుకుతూ నాయన ప్రార్థించాలని, ఎక్కువసేపు ప్రార్థించాలని మేము కోరుకుంటున్నాం కానీ మనసవాచ కర్మ నాయన నిన్ను మనసులో పెట్టుకుని నాయన నువ్వు చెప్పిన నాయన చక్కని చిన్న ప్రార్థనను, పరలోక పట్టణ ప్రార్థనని ఏనాడు మర్చిపోయాం. అవును తండ్రి, నాయన మాకు మీరు ఎలా ప్రార్థించాలో, ఎంత జాగ్రత్తగా ఉపవాసం నాయన రహస్యమందు ఏ విధంగా ఉండాలో, మా మాటలు ఎలా పలకాలో నాయన విస్తారమైన మాటలు వద్దని చెప్తూ నువ్వు చెప్పినా సరే నాయన మేము ఇష్టానుసారంగా మా కోరికలు, మా బాధలు, వేదనలు అన్ని కూడా మీ ముందు కుమ్మరించుకుంటూనే ఉన్నాం. నాయన మమ్మల్ని క్షమించండి, దయతో మా పాపములు క్షమించండి, మా విగ్రహారాధనతో కూడిన ఆటపాటలు మన్నించండి ప్రభా. మా హృదయంలో ఉన్న సమస్తమైన స్వార్థపూరితమైన ఆలోచనలు తీసి పారవేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన మా స్టేట్స్ మీ చేతికి అప్పగించుకుంటున్నాం, మా సౌత్ ఇండియా మొత్తం మీకు అప్పగించుకుంటున్నాం, మా భారతదేశాన్ని మొత్తం అప్పగించుకుంటున్నాం ప్రభా. ఈ భయంకరమైన కరోనా పరిస్థితి నుంచి మమ్మల్ని విడుదల కలిగించండి నాయనా. మీరు పంపించిన ఈ తెగులు మాకు బుద్ధి చెప్పడానికి నాయన, దృష్టాంతములుగా మారడానికి, భావితరాలకు ఇది ఒక దృష్టాంతంగా ఉంచడానికి మీరు చేసిన ఘనమైన ఏర్పాటును బట్టి మీకు వందనాలు నాయన. మీరు మాకు మంచి చేసినప్పుడే నేను స్తుతించడం కాదు కానీ ప్రభా, కీడునందు కూడా, శ్రమలందు కూడా, బాధ ఎందు కూడా నేను స్తుతిస్తున్నాం ప్రభా. మీరు మాకు మేలు చేసినా మీరే దేవుడే, చేయకపోయినాను మీరే దేవుడు ప్రభా. కనికరించండి తండ్రి, మేము పాదాల పట్టుకుని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మరి నిన్ను బ్రతిమాలు కొనమని అన్నావు తండ్రి నాయన. అవును, నువ్వు కింగ్ ఆఫ్ కింగ్స్ ప్రభా, నువ్వు రాజాది రాజువు. మేము బ్రతిమలాడుకోవాలి. ఎందుకంటే విధేయతతోనూ, ఓపికతోనూ, నమ్మకంతోనూ, శక్తితోనూ నాయన మిమ్మల్ని బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితిలో నాయన మరి మేము దుష్ట సాతాను యొక్క రాజ్యములో ఉన్నాము తండ్రి. లోకము దుష్టుని అందున్నది ప్రభా. అందుకే ఇక్కడ అన్యాయాలు, అక్రమాలు జరుగుతూ ఉండగా నాయన మమ్మల్ని కాపాడే దేవుడు నీవేనని నీ అందు విశ్వాస భరితులమై అర్థిస్తున్నాం ప్రభా. ప్రతి జీవితాన్ని, ప్రతి ఒక్క బిడ్డను మీ అందు విశ్వాస భరితులమై మీరు సంతోషించే బిడ్డలుగా మీ పరిశుద్ధుల గుంపులో మమ్మల్ని ఉంచి నడిపించండి. మీ ప్రణాళికలు ఉన్న ప్రతి బిడ్డను పట్టుకొని నాయన నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కలిగి ప్రార్థించడం మాకు మరింతగా నేర్పించి ఏకాంత ప్రార్థనలు నాయన బలపడి, స్థిరపడి, ఘనముగా నేను అర్చించుకోవడానికి అవకాశం ఇచ్చి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రమీల ఆంటీ.
యూఆర్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు అవర్ గ్రూప్. మీరు ఎంతో ఆశీర్వాదకరము. మీ బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండును గాక, అది అంతకంతకు అది ప్రజ్వలిల్లును గాక. దేవుడు మిమ్మల్ని బహు బలమైన సాధనంగా, ఉజ్జీవ రివైవలిస్ట్గా దేవుడు మిమ్మల్ని వాడుకొను గాక. సో ఐ ఇన్వైట్ అరుణ విలియమ్స్ అంటే ఐ డిడ్ నాట్ సీ హర్ నేమ్ బికాజ్ ఫోకస్డ్ ఆన్ మెసేజ్. వెల్కమ్ అంటే అరుణ విలియమ్స్ అంటే. మరి దేవుడు మీ హృదయంలో ఏదైనా పెడితే మీరు ఒక 10 నిమిషాలు మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ తెలుగు కదా, సో అందుకనే మై మెసేజ్ వెంట్ మోర్ టైం అనమాట. సారీ ఫర్ దట్. సో అరుణ విలియమ్స్ అంటే ఎస్, యూ కెన్ షేర్ సంథింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ ప్రే ఆల్సో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గత 3 రోజుల నుంచి నేను జాయిన్ అయ్యలేకపోయాను, ఎందుకంటే ఐ వాస్ వెరీ వెరీ టైర్డ్. అండ్ నాకు మన నైట్ ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ నాకు నిద్ర పట్టుండేది. 2 గంటల వరకు ఏదో వాక్యం వినుకొని చదువుకొని మళ్ళీ తెల్లారుజామున ప్రేయర్కి లెగడం, అది నాకు అలా నిద్ర చాలలేదు. సో తర్వాత మా పాపలు కూడా బాగాలేనప్పుడు ఐ వాజ్ రియలీ డూయింగ్ ఆల్ ద వర్క్ ఇన్ ద హోమ్. సో ఎంట్లోనే నేను బాగా అలిసిపోయాను. అయితే దేవుడు మా గ్రూప్లో ఈరోజు నేను బాగున్నాను, మీరు నా కోసం ప్రార్థన చేసి ఉంటారు అనుకుంటున్నాను. మీకు వందనాలు. మరి ఈ సమయంలో విషయం చెప్పినట్టు దేవుడు కూడా నాతోని ఈ సీక్రెట్ ప్లేస్ గురించే మాట్లాడుతున్నారు. నేను ఈ సీక్రెట్ ప్లేస్లోని దేవుని కార్యాలు మనం ఎలాగ తెలుసుకోగలము, ఎలాగ అనుభవించగలము, మన ఎక్స్పీరియన్స్లోని ఆ సీక్రెట్ ప్లేస్లోని మొట్టమొదటిగా మనం కనుగొంది ఏంటంటేనంట, మనలోని దేవుని కొరకు ఒక తృష్ణ, ఒక లవ్ ఫర్ గాడ్ అక్కడ మొదట పొందుకుంటా ఉంటాం. ఎఫ్ఎస్సి సంఘం గురించి దేవుడు చెప్పినప్పుడు when he was speaking about the church at Ephesus in Revelation chapter 2, the one concern that he had about the church, ఆ చర్చ్ గురించి ఆయన ఒక్కటే ఒక కన్సర్న్ ఏంటంటే, నిజంగా చెప్పాలంటే they have lost their first love. సో ఈ సీక్రెట్ ప్లేస్ ప్రాక్టీస్ చేస్తే మనము దేవునికి ఆ సమయము, ఆ స్థలము మనము ఆయనకు అర్పించి మనము అక్కడ తప్పనిసరిగా మనం అప్పుడు దాన్ని కూర్చుని ఆయన సన్నిధిలో ఉంటే మనలో దేవుని కొరకు ఒక ప్రేమ, గాఢమైన ప్రేమ, విశ్వాసము, మనము పరిశుద్ధాత్మ యొక్క సన్నిహిత సంబంధంతో మనం తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో మనం పొందుకోగలమని దేవుడు నాకు బోధిస్తూ వస్తున్నారు. ఇంకనూ ఆయన సన్నిధిలో నాకు ఉండడానికి ఆయన ఈ మధ్యకాలంలో కృప చేస్తున్నారు. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతో స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పనులు ఎన్ని ఉన్నప్పటికీ ఆ టైము, ఆ సమయము నేను ఇవ్వడానికి ఆయన కృప చేశారు కాబట్టి ఆయన నామానికి కనుక. రెండోది ఏంటంటే, నాట్ ఓన్లీ అ గ్రేట్ లవ్ ఫర్ గాడ్, ద సెకండ్ థింగ్ ఇస్ అన్ ఇంటిమసీ విత్ గాడ్. చాలాసార్లు మనము పెద్ద విషయాలే దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలా, చిన్న విషయాలు మన శక్తిలో చేసుకోగలిగిన మనం చేసుకోగలం అనుకుంటాము. కానీ ఒక తీగ కొమ్మ ఎలాగ ఆ ద్రాక్ష తీగ మీద అన్నిటి కొరకు ఆధారపడుతుందో, ఎవ్రీథింగ్ దట్ ద బ్రాంచ్ నీడ్స్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద వైన్. ఆ విధంగా ఆ సీక్రెట్ ప్లేస్ లో మనం ఉండి ఆ దేవునితో అంటకట్టబడిన జీవితం ద్వారా మనలోని ఆ ఇంటిమసీ విత్ అవర్ గాడ్, అవర్ ఫాదర్, గాడ్ అవర్ సేవియర్ మనము పొందుకోగలము. అది ఆ సమయము, ఆ స్థలము ఆయనకి ఏర్పాటు చేసుకొని ఆయనకి ఇవ్వడం ద్వారానే ఇది మన జీవితంలో పొందుకోగలమని నేను నమ్ముతున్నాను. దేవుడు మనకు కృప ఇచ్చును గాక. మూడోది, అక్కడ ఆ సీక్రెట్ ప్లేస్ లోని మనము దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు ఆయన మనకి నూతన ప్రత్యక్షతలు ఇస్తారు. ఇంతకుముందు చదివిన వాక్యమే కానీ ఆయన సన్నిధిలో వేచి ఉండి మనం చదువుతుంటే, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆ సమయం అప్పచెప్తుంటే ఆ వాక్యము ఆయన విప్పినప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దాని ఒక చిన్న ఇలస్ట్రేషన్ ఇస్తాను.
నేను 2 కొరింథీలు గ్రంథము వర్స్ బై వర్స్ నేను మెడిటేట్ చేసుకుని వెళ్తున్నాను. కొన్ని రోజుల కింద దేవుడు నాకు ఆ 2 కొరింథీలు గ్రంథంలో మరి దేవుడు ఒక తన పరిశుద్ధాత్మను యాజ్ అ గ్యారంటర్ ఫర్ అవర్ ఇన్హెరిటెన్స్, మనకు ఆయన క్రీస్తు యందు ఉన్న స్వాస్థ్యం కొరకు ఆయన ఒక సంచి కరువుగా పెట్టినట్టు చదువుతున్నాము. ఈ సంచి కరువు అనే మాటకి మనకి తెలుగులో చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ అది మనం ఎలాగ అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే, మనము ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం అనుకోండి, దానికోసం మొట్టమొదటిగా మనం వెళ్ళి కొంచెం డిపాజిట్ ఇస్తాం. ఆ తర్వాత ఆ మిగిలిన పేమెంట్స్ నెల నెల బ్యాంకు లోన్ ద్వారా మనం పే చేస్తాం. ఆ మొదట ఇచ్చిన డిపాజిటే సంచి కరువు, దట్ ఈస్ ద గ్యారంటీ. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు తన సంచి కరువు పెడుతున్నారు, అది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఆ గ్యారంటీ దేనికి ఇస్తున్నారంటే, మనకు రాబోవలసిన యేసు ప్రభులో మనం పొందుకోవలసిన స్వాస్థ్యం గురించి ఇస్తున్నారని చదివినప్పుడు నాకు ఆ ఫీలింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆశ్చర్యం, సంతోషం. మరి ప్రభు, నీవు దిస్ డీల్ ఇస్ నథింగ్ లైక్ ద డీల్స్ ఆఫ్ ద వరల్డ్. ఇన్ ద వరల్డ్ మనం పెడతాము డిపాజిట్, తర్వాత మనకి వస్తుందని గ్యారంటీ. అయితే ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో ప్రభు డిపాజిట్ పెడుతున్నారు, హోలీ స్పిరిట్, అండ్ ఆయనే గ్యారంటీ ఇస్తున్నారు. వేటికి ఇస్తున్నారంటే, మనకి ఆయన ఇవ్వబోతున్న వాటికి ఆయన గ్యారంటీ ఇస్తున్నారు. చూసారా డిఫరెన్స్ వరల్డ్ కిను ఆయన డీలింగ్స్ కిను. రెండోది ఏంటంటే, ఈ సంచికరువుకి గ్రీక్ లో వర్డ్ వాడింది అరబోనా అంట. అరబోన్ అనే వర్డ్ ప్లెడ్జ్ అన్నమాట. దానికి రెండో మీనింగ్ ఉందంట, అది అరబోనా అంటే ఎంగేజ్మెంట్ రింగ్ అంట. ఇట్ డినోట్స్ ఎంగేజ్మెంట్ రింగ్. యేసు ప్రభు మనలను తన పెళ్లి కుమార్తెగా స్వీకరించినప్పుడు, ఒక పెళ్లి కుమారుడు ఎలాగా ఒక ఎంగేజ్మెంట్ రింగ్ తన పెళ్లి చేసుకోబోయే గర్ల్కి ఇచ్చి, ఈ రోజు నుంచి నువ్వు నా దాని అన్నట్టుగా చెప్పుకోవడానికి ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ఇస్తారో, ఆ విధంగా ఈ హోలీ స్పిరిట్ ని అరబోనాగా మనకి దేవుడు మనకి ఇచ్చేలో మనకున్న స్వాస్థ్యం మనం పొందుకోవడానికి ఒక గ్యారంటీగా ఆయన ఇచ్చారు. My brothers and sisters, I cannot tell you what joy, what happiness it brought to my heart. Now, my God, how wonderful are your thoughts towards us. నీ ఉద్దేశాలు అంటే ఎంత గొప్పవి, ఎంత ఆశ్చర్యకరములు నాయనా, మేము ఊహించుకోలేం అనేసి నా హృదయంలోని ఆ సమయంలో నాకు వచ్చిన సంతోషము ఐ కాంట్ టెల్ యూ. అంతా దేవుని అందు ఉత్సహించగలిగాను. దట్ జాయ్ హెస్ నాట్ గాన్ అవే ఫ్రమ్ మీ. నేను నిజంగా చెప్పుకోవాలనుకుంటే, ఎందుకంటే ప్రతిరోజు నేను ఆ సీక్రెట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, ప్రభు నాకు ఇచ్చిన అరబోనా కోసం నీకు స్తోత్రములు నాయనా, నువ్వు నన్ను నీ సొంతం చేసుకున్నావు, నీకు స్తోత్రములు నాయనా, నువ్వు నా కొరకు ఇచ్చిన ఈ అరబోనా గ్యారంటీస్ టు మీ ఆల్ దట్ హెవెన్ ప్రామిసెస్ టు మీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని దేవుని అందు సంతోషపడడానికి దేవుడు కృప చేశారు. ఇది నేను అనుభవించాను కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, మనకి దేవుడు ఉద్దేశిస్తున్న విషయాలు మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మన ఊహకు అవి అందరివి, మన హృదయానికి అవి అగోచరం అని దేవుని వాక్యం చేస్తుంది. I hath not seen, ear hath not heard, neither has it entered the understanding of man what God has prepared for those who love him. Truly, we are blessed people to know God, and I pray that out of our times in waiting on him, out of our times in waiting in his presence, and especially having our own sacred place where we will sit with God, may God give us the grace to know him more and more, to love him more and more, to draw closer to him more and more, that
in the days to come, as the word of God says in 2 Corinthians chapter 4, we will be transported from glory to glory by gazing on Christ, the one who loves us, who died for us, who gave himself for us, and a Father who has such great plans for us. May God bless these thoughts to us and help us to draw nigh to him. Amen. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ విలియమ్స్ ఆంటీ. చాలా చక్కగా తేట తెల్లంగా, చాలా అంటే ఆ నదీ ప్రవాహం వలె మీ మాటలు మా హృదయాలకు తాకిని, జీవం గల దేవుని మాటలు. ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద సేమ్ ఫ్లో, సేమ్ థాట్ అండ్ హార్మోనీ అబౌట్ సీక్రెట్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. We welcome you always. May God strengthen you. May God's angels be with you in your house and wherever you go. May God use you mightily as a great revivalist and a great intercessor in the coming days and years. Thank you very much. Sorry, Sahas, already we are short of time. And Mary sister and Esther sister మీకు ఇద్దాం అనుకున్న హైదరాబాద్ గురించి. సో మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తాను సమయము. సో చిన్న చిన్న ప్రార్థన అంజమ్మ ఆంటీ చేస్తారు. మాధురి రేపు నాన్న ఇవాళ అసలు నీకు టైం ఇవ్వలేదు, మాధురి కృప. ఓకే, నెక్స్ట్ టైం ఐ విల్ గివ్. అంజమ్మ ఆంటీ చిన్న ప్రార్థన చేయండి. ఓకే, ఎస్ అండి, మనం ముగిద్దాం. ఎస్. స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మకు ఏకదేవ మీకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభ, ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ దేవ, ఇప్పటి వరకు చేసిన ప్రతి మేలు కొరకై స్తోత్రములు తండ్రి. ప్రార్థన అవసరాలు పెట్టి ఉండగా వాటికి ఇచ్చిన జవాబుల కొరకై స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలందరినీ తండ్రి ప్రభా మీరు నడిపించిన విధానం కొరకై స్తోత్రములు తండ్రి. నీ దాసురాలను నిలబెట్టుకొని ప్రభా తండ్రి మీరు నడిపిస్తున్న విధానంకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి నడిపించినందుకై స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి ప్రభా దుష్టుల బీజాన్ని పెళ్లిగించి వేసి తండ్రి నీ బీజాన్ని నాటి తండ్రి 30 60 100 ఫలించలాగిన సహాయం దయచేసినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభ, ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం తండ్రి ప్రభ ఇదిగో నీలో తండ్రి ప్రభ నీతో అంటుకట్టబడి ఉండి తండ్రి నీ బీజాలతో తండ్రి ప్రభ నింపబడి తండ్రి ప్రభ ఇదిగో తండ్రి ప్రభ నీ పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి అభిషేకంతో తండ్రి నింపబడి నడిపించబోతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. థ్యాంక్ యూ ఆల్. జస్ట్ 2 minutes సాంగ్ ప్లే చేస్తుంటే యూ కెన్ లాగ్ అవుట్. గుడ్ నైట్ ఆల్. కీప్ ఆన్ కమింగ్, ఇన్వైట్ న్యూ మెంబర్స్. ఓకే, ప్రార్థన చేయండి మన గ్రూప్ గురించి కూడా. ఈచ్ మెంబర్ ఒక్కొక్క ఫ్యామిలీ గురించి. రావు గారు, మన ఒకలా సిస్టరు, సుధా అక్క, అంజమ్మ ఆంటీ, అరుణ విలియమ్స్ ఆంటీ, మేరీ సిస్టర్ అండ్ సాహస్, ఎస్తేర్ సిస్టర్, ఆమె పరిచర్య, వరప్రసాద్ బ్రదరు, అందరు. విజయభాస్కర్ గారు మీకు సమయం వల్ల మిమ్మల్ని పిలిచాను, ఆ సమయానికి మీరు లేరు. సో రేపు దేవుడు మీ పరిచర్యను వాడుకున్నగాక మా మధ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న
Okay. Good night, all of you. Thank you for joining.